హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఆల్ఫా అకాడమీ. సమ్మర్ హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? ఏ క్లాస్ పిల్లలైనా ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ 9th క్లాస్ నుంచి 10th క్లాస్ పోయే పిల్లలు చాలామందికి ఒక టెన్షన్ ఉంటుంది. ఇప్పుడే అసలుకే 10th క్లాస్ పోతున్నాము, ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఎలా రాస్తామో ఎలా చదువుతామో, మళ్ళీ అందులో మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈసారి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎంత టఫ్గా ఉన్నదో అని చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. సో మీ అందరి కోసమే మనము సిరీస్ స్టార్ట్ చేసాం రా. ఈ సిరీస్లో ఏంటంటే మీకు 10th క్లాస్లో ఉండే అన్ని చాప్టర్స్ కూడా మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకేం ఉపయోగం అన్నా అంటే, చాలామంది స్టూడెంట్స్ రా అక్కడ 10th క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాథ్స్ చెప్తుంటే అర్థం కాదు, మీరు అప్పుడు చాలా హార్డ్గా ఫీల్ అవుతారు. సో దానికంటే ముందు మనం ముందే నేర్చుకుంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే విధంగా ఉంటుంది. అన్న సమ్మర్ హాలిడేస్లో కూడా ఏందన్నా, సమ్మర్ హాలిడేస్ మొత్తం కూడా చదవాలన్నా అంటే పర్లేదు, మీరు అసలు సమ్మర్ హాలిడేస్ మొత్తం చదవనక్కర్లే. డైలీ నువ్వు ఒక 1 అవర్ చదివితే చాలు. డైలీ కనుక నువ్వు 1 అవర్ చదివినావు అనుకో, 1 అవర్ ఈ వీడియో చూసుకుంటూ జస్ట్ ప్రాక్టీస్ చేసావనుకో, నీకు ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ అనేది ఇప్పుడు కాదు, నీకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా నీకే తెలుస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. వన్స్ మనం సార్ చెప్తుంటే, సార్ చెప్పేదానికంటే ముందే మనకు ఆ ప్రాబ్లం తెలిసేది ఉంటే ఆ ఫీలింగ్ వేరే విధంగా ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఈ చాప్టర్ని, ఈ సిరీస్ని మనం స్టార్ట్ చేసాం. సో మీకు 10th క్లాస్లో ఉండే ప్రతి ఒక్క సిరీస్, ప్రతి ఒక్క చాప్టర్ కూడా మనం ఇక్కడ క్లియర్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అన్న నాకు అసలు ఈ చాప్టర్స్ కంటే ముందు నాకు అసలు మ్యాథ్స్ నాకు 0 అన్నా, మొత్తానికి నాకు ఏం రాదన్నా అనే వాళ్ళకి నేను ఒక బేసిక్స్ మీద ఒక వీడియో కూడా చేశాను. ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. ఆ వీడియో చూసిన తర్వాతనే ఇందులోకి రండి. ఎందుకంటే బేసిక్స్ అనేటివి ఇంపార్టెంట్ రా. మనం బేసిక్స్ లేకుండా మనం ఏది కూడా నేర్చుకోవడానికి కష్టమవుతుంది. సో ఖచ్చితంగా మీరు బేసిక్స్ చూసిన తర్వాతనే ఇక్కడ రండి. సో మీకు మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రియల్ నెంబర్స్. మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. చాలా ఈజీగా మెల్లగా అర్థమయ్యేటట్టు చెప్తాను నాన్న, మీరు ఖచ్చితంగా చూడండి. రియల్ నెంబర్స్ మీకు ఫస్ట్ చాప్టరే రియల్ నెంబర్స్. ఈ డిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడు కాదు, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఉంటారు కదా, ఈ వీడియోస్ చూడని వాళ్ళకి మీరు స్కూల్కి పోయిన తర్వాత మీకే అర్థమవుతుంది. కొంతమంది ఫ్రెండ్స్కి ఏమో ఎవరు చూడరు, మీరు ముందే నేర్చుకోకపోవడం వల్ల మీకే అర్థమవుతుంది. సో ఒక్కసారి మన పాత క్లాస్లో పోదాం నాన్న. న్యాచురల్ నెంబర్స్ అవన్నీ మళ్ళీ ఒకసారి మెమరైజ్ చేసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటివి? నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి ఏదైనా ఒక నెంబర్ ఇన్ఫినిటీ మధ్యలో ఉండే ఏ నెంబర్ వరకైనా అది న్యాచురల్ నెంబరే. అంటే 1, 2, 3, 4 ఇలా ఎన్ని నెంబర్లు అప్ టు ఇన్ఫినిటీ, ఇవన్నీ ఏం నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటివి? ద నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. వీటిని అన్నిటిని మనం ఏమంటాము? హోల్ నెంబర్స్ అంటాము. ఏదైతే ఒక నెంబర్ 0 నుంచి స్టార్ట్ అవుతుందో వాటిని హోల్ నెంబర్స్ అంటాము. ఏదైతే నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుందో వాటిని మనం ఏమంటాము? న్యాచురల్ నెంబర్స్ అంటాము. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏమేమి నెంబర్స్? ద నెంబర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్. అంటే ఏంటిది? -∞ నుంచి +∞ దగ్గర ఉండే నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్. అంటే ఏ విధంగా? -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4. ఏం లేదు, ఇక్కడ మైనస్ నెంబర్స్ నుంచి ప్లస్ నెంబర్స్ వరకు ఉండే అన్ని నెంబర్స్ కూడా మనం ఇంటీజర్స్ అంటాం. సో దీన్ని బట్టి మీకు ఒకటి అర్థం కావాలి మీకు, అరే ఇక్కడ ఏందన్నా హోల్ నెంబర్స్లో అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీకు అర్థం కావాలి. చూడండి, ఈ 0 పక్క పెడితే 1 నుంచి అన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే కదా. అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉండే ప్రతి ఒక్క నెంబర్ ఎందులో ఉంటుంది? హోల్ నెంబర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పగానే మీకు ఇంకో విషయం కూడా అర్థం కావాలి. ఏంటిది? హోల్ నెంబర్లో ఉండే ప్రతి నెంబర్ ఎలా ఉంటుందిరా?
ఇంకో ఇంటీజర్స్లో ఉంటుంది. ఇంకో 0 1 2 3 4 సో అప్ టు ఇన్ఫినిటీ. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ హోల్ నెంబర్స్. అంతేనా? అదే విధంగా ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా, 1 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇవి న్యాచురల్ నెంబర్స్ కూడా కదా, అంతేనా? ఇవన్నీ ఇంటీజర్స్ గురించి అనమాట. నెక్స్ట్ ఏంటిది? రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి? ఇక్కడనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అంటే ఒక ఫ్రాక్షన్ లాగా ఉండే నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్. అంటే p/q ఫార్మాట్లో ఉండాలి. p/q ఫార్మాట్లో ఉండాలి. ఇలా ఉన్నట్లయితే వీటిని మనం ఏమంటాము? రేషనల్ నెంబర్స్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5/6, 7/8, 12/13. ఒక కండిషన్ ఏంటిదంటే ఇక్కడ కింద డినామినేటర్లో ఉండే నెంబరు షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. 0 కాకుండా ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. అలా ఉండే వాటిని మనం ఏమంటాము? రేషనల్ నెంబర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వచ్చింది ఇప్పుడు, 0.8 అన్న మరి ఇది రేషనల్ నెంబరా కాదా? మరి ఇది p/q ఫార్మాట్లో లేదు కదా, మరి ఇది ఏం నెంబరు అంటే రేషనల్ నెంబరే. ఎందుకు? మనం 0.8ని 8/10 అని రాసుకోవచ్చు కదా, మరి ఫ్రాక్షన్ టైప్లో వస్తుంది కదా, p/q ఫార్మాట్లో వస్తుంది కదా. సో ఇట్ ఈస్ అ రేషనల్ నెంబర్. మరి 1 రేషనల్ నెంబరా? అవును, రేషనల్ నెంబరే. ఈ 1ని 1/1 అని రాసుకోవచ్చు కదా, 1ని మనం 1/1 అని రాసుకోవచ్చు కదా నాన్న. సో ఇట్ ఈస్ అ రేషనల్ నెంబర్. -2.5 ఈజ్ ఇట్ అ రేషనల్ నెంబర్ ఆర్ నాట్? ఇట్ ఈస్ ఆల్సో ఎ రేషనల్ నెంబర్. ఎందుకు? దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? -25/10. సో దీన్ని బట్టి నీకు ఏమర్థం అవ్వాలి అంటే ప్రతి ఒక్క న్యాచురల్ నెంబర్ కూడా రేషనల్ నెంబరే, ప్రతి ఒక్క హోల్ నెంబర్ కూడా రేషనల్ నెంబరే, ప్రతి ఒక్క ఇంటీజర్ కూడా రేషనల్ నెంబరే. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు ఇది తీసుకున్నాను, 3 తీసుకున్నాను. 3ని నేను 3/1 రాయొచ్చు కదా. సో ఇట్ ఈస్ అ రేషనల్ నెంబర్. సో ఇక్కడ కూడా హోల్ నెంబర్లో కూడా రాయొచ్చు కదా. సో దట్ ఈస్ ఆల్సో రేషనల్ నెంబర్. ఇక్కడ చూడు -3 అని నేను ఏమని రాయొచ్చు? -3/1 ఇలా రాసుకోవచ్చు కదా. దీన్ని p/q ఫార్మాట్లో రాస్తున్నాను కాబట్టి సో దీస్ ఆర్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. ఇవి 3 కలిపిన 3 అన్నీ కూడా రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. ఓకేనా? మరి రేషనల్ నెంబర్స్ 2 టైప్స్. రేషనల్ నెంబర్స్లో 2 టైప్స్ ఉంటాయన్న. ఒక్క నిమిషం నేను ఇక్కడ రాస్తాను. రేషనల్ నెంబర్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్. రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్. టర్మినేటింగ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ రేషనల్స్ అంటే ఏంటివి? అంటే మనము ఇప్పుడు ఒక నెంబర్ని మనం డివైడ్ చేస్తున్నాను అన్న. ఇప్పుడు ఫర్ సపోజ్ 10/5. అప్పుడు మనం ఏం చేస్తున్నాము? డివైడ్ చేస్తే 5 2s are 10, రిమైండర్ ఎంత? మనకి 0 వచ్చింది. ఇలా వచ్చింది కాబట్టి మనము దీని టర్మినేటింగ్ ఎండ్ ఏమొచ్చింది మనకి? 0, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద టర్మినేటింగ్ రేషనల్ నెంబర్. అంటే ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్? 10/5 ఈజ్ ద టర్మినేటింగ్ రేషనల్ నెంబర్. మరి నాన్ టర్మినేటింగ్ అంటే టర్మినేట్ కాదు, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ రిపీటింగ్ రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 చూడండి నాన్న. 1/3 చూడండి రా, ఏమున్నది? 3/1. ఇక్కడ నేను ఏం వేసుకుంటున్నాను? ఇక్కడ 3 టేబుల్లో 1 పోతుందా? పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? 0 వస్తుంది. అండ్ ఇక్కడ 0 ఎట్లా వస్తుంది అన్న అంటే మీకు అర్థం కావట్లేదు. అంటే
మీరు ఏం చేయాలి, సీదా పోయి మన బేసిక్స్ మీద ఒక వీడియో చేశాను, ఫస్ట్ ఆ బేసిక్స్ అంతా క్లియర్ చేసుకొని రావాలి. ఆ బేసిక్స్ చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. సో 3/10 అన్నప్పుడు 3/1 అన్నప్పుడు 3 టేబుల్లో 1 పోదు కాబట్టి మనం 0 పాయింట్ పెట్టుకున్నాం. 0 పాయింట్ పెట్టుకుంటే ఇప్పుడు 10 అయింది. 3 టేబుల్లో 10 ఎప్పుడు పోతుంది, 3s are. అప్పుడు 3 3s are ఎంత, 9 వస్తే ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది, 1 వచ్చింది, అంతే కదా, 1 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్లో 1 పోతుందా, పోదు. మళ్ళీ ఇక్కడ ఎట్లా ఒక పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్ 0 పెట్టుకోవాలి. మళ్ళీ 3 టేబుల్లో 10 ఎప్పుడు పోతుంది, 3s are, మళ్ళీ 9, 3 3s are 9, మళ్ళీ 1, రిమైండర్ అంతా 1 వచ్చింది. 3 టేబుల్లో 1 పోతుందా, పోదు. మళ్ళీ 0 పెట్టుకుంటే 3 3s are 9. ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది కానీ మనకి ఎప్పుడు రిమైండర్ కూడా 0 రాదు. సో దీన్ని ఏమంటాం మనం, నాన్ టర్మినేటింగ్. అది టర్మినేట్ అయిపోతుందా, అయిపోవట్లేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఈ రిపీటింగ్. ఇది అనేది 3 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది కదా, 3 అనేది రిపీట్ అవుతూ ఉన్నది కాబట్టి అది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటాం, రిపీటింగ్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఏంటిది, 0.3 బార్. మరి 0.3 బార్ అనేది రేషనల్ నెంబరా కాదా అంటే మీకు మైండ్లోకి ఏం రావాలి, డైరెక్ట్ రేషనల్ నెంబర్ అని రావాలి. డైరెక్ట్గా రేషనల్ నెంబర్ అని మీ మైండ్లోకి రావాలి. ఓకేనా. ఒకవేళ మరి ఇక్కడేమో రిపీట్ అవుతుంది కదా అన్న, మరి ఒకవేళ రిపీట్ కాకుండా ఉంటే మరి అది రేషనల్ నెంబరా కాదా, అంటే అది రేషనల్ నెంబర్ కాదు, మరి అది ఏం నెంబర్ అంటే అది ఇర్రేషనల్ నెంబర్, అది ఇర్రేషనల్ నెంబర్. చెప్తాను ఒక్క నిమిషం. నేను ఏమని చెప్పాను అన్న, రేషనల్ నెంబర్ అంటే ఏంటిది, ఇట్ షుడ్ బి టర్మినేటింగ్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ నెంబర్స్. ఇవన్నీ మనం ఏమన్నాము, రేషనల్ నెంబర్స్ అన్నాము. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివంటారా, ఇవి కూడా నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఉండే నెంబర్స్ మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటిరా, టర్మినేటింగ్, ఇంకోటేమో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఇప్పుడు 10/5 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2 వచ్చింది. ఇది ఎండ్ అప్ అయిపోయింది, సో ఇది టర్మినేటింగ్. ఇదేంటిది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. చూడండి 0.0333 ఇలా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే 0.3 బార్ అని రాయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, 0.141414 ఇలా రిపీట్ అవుతూ పోతుంది కదా, మరి దీన్ని ఏమని రాయొచ్చు, మరి ఏం రిపీట్ అవుతుంది ఇక్కడ అంటే 14141414 అనేది రిపీట్ అవుతుంది. మరి ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే 0.14 బార్. 14 బార్ అంటే 14 అనేది రిపీట్ అవుతుంది. సో దట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మరి ఇర్రేషనల్ నెంబర్ అంటే నాన్ టర్మినేటింగ్, అది ఎండ్ కావద్దు, అండ్ ఎట్ ద సేమ్ టైం నాన్ రిపీటింగ్. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను, 3.1235764 సో ఆన్. ఇక్కడ రిపీట్ అవుతున్నాయి అంటే మన సిరీస్ 1 2 3 5 7 6 4 అలా రిపీట్ అవ్వకుంటూనే అలా నెంబర్స్ వచ్చుకుంటూనే పోతుంది, కానీ అది రిపీట్ కాదు. అది అలా అలాంటివి ఉండే వాటిని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. ఎగ్జాంపుల్ √2 ఇది అన్ ఇర్రేషనల్ నెంబర్. పై యొక్క వాల్యూ ఎంత నాన్న, 3.14 ఇలా పోతూనే ఉంటుంది, అది రిపీట్ కాదు అది. ఇక అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాము. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్ అండ్ వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అని, ఎందుకంటే ఇవే మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. సో నెక్స్ట్, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇవన్నీ కలిపితే ఏంటి అన్న అంటే ఇవన్నీ కలిపితేనే రియల్ నెంబర్స్. ఒక రియల్ నెంబర్స్లో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంటే
ఇప్పుడు రియల్ నెంబర్స్ అని మనం తీసుకున్నాం అనుకో, రియల్ నెంబర్స్ 2 టైప్స్గా డివైడ్ అవుతుంటాయి కదా. ఒకటి ఏంటిది, రేషనల్ నెంబర్స్, ఇంకోటేమో ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్, ఈ రేషనల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, ఇంకోటి న్యాచురల్ నెంబర్స్. అదే ఇర్రేషనల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయా అంటే ఉండవు, ఎందుకంటే అది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. కాబట్టి ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది టోటల్ డిఫరెన్స్. ఇవి అన్నీ కైండ్స్ ఆఫ్ నెంబర్స్ కలిపితేనే రియల్ నెంబర్స్. సో ఓకేనా, మన చాప్టర్ అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమైందా, రియల్ నెంబర్స్ అంటే ఏంటనే క్లారిటీగా అర్థమైందా అది. సో చలో మనకి ఇప్పుడు నెక్స్ట్ మన 10th క్లాస్ చాప్టర్లో యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా అని ఉంది. యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా. చూసిందా, ఇట్లా మీరు ముందే నేర్చేసుకున్నారు అనుకో మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మన డివిజన్స్ వచ్చా రాదా, వచ్చు, మీకు ఖచ్చితంగా వచ్చు. మీకు ఒక డివిజన్ చెప్తాను నేను, 97 డివైడెడ్ బై 3. 97 డివైడెడ్ బై 3 వచ్చి కదా. ఫస్ట్ ఏం చేయాలి, డివైడ్ చేయాలి. సో 3 3s are 9, రిమైండర్ 0. ఈ 7ని కింద తీసుకొచ్చాను. 7 3 టేబుల్లో 7 ఎప్పుడు వస్తుంది, 3 2s are 6, నియరెస్ట్ వాల్యూ 6 కాబట్టి 3 2s are 6. రిమైండర్ ఎంత, 1. ఇది అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఈ 1ని మనం ఏమంటాము, రిమైండర్ అని అంటాము. ఇవన్నీ మనం ఏమంటాము, రిమైండర్ అని అంటాము. మరి 32ని ఏమంటాం మనము, కోషంట్. ఇవన్నీ మనం చదువుకున్నదే. చూసినారా, ఇంత సింపుల్గా ఇంత ఈజీగా చెప్తున్నాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి మీరు. ఇది కోషంట్ అంటాం. అదే దీన్ని ఏమంటాం నాన్న, డివైజర్ అంటాం. మరి 97 ఏమంటాము, డివిడెంట్ అని అంటాం. అంతేనా, డివిడెంట్ అని అంటాం. మనకి ఒక డివిజన్ ఫార్ములా ఉన్నది, మీ అందరికి గుర్తుందో లేదో. ఒక డివిజన్ ఫార్ములా ఉంది మనకి. అదేంటిదంటే డివిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది ఎంతమందికి ఫార్ములా గుర్తున్నానా? ఈ ఫార్ములా మీకు ఎంతమంది గుర్తున్నా చెప్పండి. డివిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సింపుల్ కదా. మరి ఇక్కడ దీన్ని ఒకటి షార్ట్ ఫామ్లో రాసుకుందాం మనం. ఈ డివిడెంట్ని నేను ఏమని పెడుతున్నానంటే ఏ అని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ డి అనే ఉన్నది, ఇక్కడ కూడా డి అనే ఉన్నది కాబట్టి దీన్ని ఏ అని రాసుకుంటున్నాను. దీన్ని ఏమని రాసుకుంటున్నాను, బి అని రాసుకుందాం. ఇది క్యూని క్యూ అని రాసుకున్నాం. ఇప్పుడు బీక్యూ అంటే ఏంటిది, బి ఇంటూ క్యూఏ కదా. సో బీక్యూ ప్లస్ ఆర్.
సో ఇదే మన యొక్క యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా, ఇదే ఫార్ములా. అండ్ ఇక్కడ ఆర్ యొక్క కండిషన్ ఏంటిది, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్, ఇది బి. ఆర్ అనేది ఏంటిది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, లెస్ దాన్ బి ఉండాలి. సో ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ అయిందన్న అంటే ఏం లేదు, ఆర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది, వస్తే మనకి 0 వస్తుంది, అంతేనా. ఇక్కడ ఈ డివిజన్లో మనకి రిమైండర్ వస్తే మనకి 0 వస్తుంది, లేదంటే 1 వస్తుంది, లేదంటే 2 వస్తుంది, లేదంటే 3 వస్తుంది. 3 వస్తుందా మనకి, 3 రాదు, ఎందుకంటే 3తోనే డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి రిమైండర్ ఎప్పుడు కూడా 3 రాదు, ఖచ్చితంగా 3 కన్నా తక్కువనే వస్తుంది. అదే చెప్తున్నాను ఇక్కడ, 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అంటే ఆర్ యొక్క వాల్యూస్. ఇప్పుడు ఈ కండిషన్లో చెప్దాం మనం, ఈ కండిషన్లో చూస్తే ఆర్ యొక్క వాల్యూస్ ఎంత ఉంటుంది మనకి, ఆర్ యొక్క వాల్యూస్ 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, కానీ 3 రాలేదు, ఎందుకంటే 3తోనే డివైడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. సో దట్ ఈస్ యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా. ఇది మీకు ఇక ప్రాబ్లమ్స్లో పోతే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా, ప్రాబ్లంలో పోదాం. యూజ్ యూక్లిడ్ ఆల్గరిథం టు ఫైండ్ అవుట్ ద HCF ఆఫ్ 900 and 270 అని ఉంది నా క్వశ్చన్. యూక్లిడ్ ఆల్గరిథం లెమ్మా యూజ్ చేసి HCF ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి, 900 and 270కి యూక్లిడ్ ఆల్గరిథం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ జనరల్లీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఇక్కడ నేను డివిడెంట్ 97 ఎందుకు తీసుకున్నాను, ఎప్పుడైనా మనము ఒక పెద్ద నెంబర్ నుంచే చిన్న నెంబర్ని పెద్ద నెంబర్తో డివైడ్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్గా ఇది డివిడెంట్ అవుతుంది, 3 అనేది డివైజర్ అవుతుంది. అదే విధంగా అదే ఇక్కడ మనం అప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, 900 and 270 and 270 అని ఉన్నది. సో ఇక్కడ డివిడెంట్ ఏంటిది, 900. మరి డివిడెంట్ని మనం దేంతోని రిప్రజెంట్ చేస్తున్నాము, ఏతోని రిప్రజెంట్ చేస్తున్నాం. నేను ఇక్కడ ఈ ప్రాబ్లంకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ నెక్స్ట్ ప్రాబ్లం నుంచి నేను ఏ అంటే దాని అర్థం మీరు ఏం పెట్టుకోవాలి, ఏ అంటే డివిడెంట్ అని పెట్టుకోవాలి మైండ్లో, అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఇది మరి ఏ ఇదైనప్పుడు దెన్ వాట్ ఈస్ దిస్ 270, ఆ 270 ఏంటంటే డివైజర్, అంతే కదా. ఆ 270 ఏంటి, డివైజర్. మరి డివైజర్ని మరి నేను దేంతో పెడతాను రా, నేను చెప్పాలి మీరు అందరూ, చలో బి అని చెప్పాలి, అంతే కదా. 270 ఇస్ వాట్, బి. ఇప్పుడు మనకి యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా యూజ్ చేసి మనం రాయాలి. ఇప్పుడు మీ అందరూ తెలుసు కదా నాన్న, ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే HCF ఫైండ్ అవుట్ చేయాలంటే చిన్న సింపుల్ ఈజీ ట్రిక్ చెప్తాను. ఇంకో 270ని దీంతో డివైడ్ చేయాలి 900తో. ఇప్పుడు 270కి 900 ఎప్పుడు వస్తుంది, 270 3 0 0, 3 7 21, 3 2 6 7 8, అంతేనా. నియరెస్ట్ వాల్యూ ఎంత, 273 8 10, 273 8 10, అంతేనా. ఇప్పుడు చేసేస్తే 1 0 - 0 ఇస్ వాట్, 0. 90లోకి వెళ్ళి 81 పోతే ఎంత, 9. ఇప్పుడు నువ్వు ఎలా రాసుకోవాలంటే దీని ఫస్ట్ ప్రాబ్లంకి we know that EAL అంటే ఏంటిదన్నా, యూక్లిడ్ ఆల్గరిథం లెమ్మా. ఇక నేను షార్ట్ కట్లో రాస్తున్నాను. we know that యూక్లిడ్ ఆల్గరిథం లెమ్మా యొక్క ఫార్ములా ఏంటిది, A is equals to BQ plus R. A is equals to BQ plus R. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఇప్పుడు ఏంటిది, ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 900 కదా, ఇక్కడ ఇది 900 కదా.
900 ఈజ్ ఈక్వల్స్ టు బి వాల్యూ ఎంత 270 అంతేనా. డివైజర్ని మనం బీతో అంటాం. 270 ఇంటూ కోషంట్ ఎంతనా 3 ప్లస్ రిమైండర్ ఎంత 90. అర్థమైందా? ఈ ఫార్మాట్లో రాశాను నేను. అసలు మనకు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాము? రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి. రిమైండర్ మనకి 0 వచ్చేంత వరకు చేయాలి. మరి ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందిరా? 0 రాలేదు, 90 వచ్చింది. మనకి 90 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం రాస్తాము? సిన్స్ రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అగైన్ అప్లై యూక్లిడ్స్ ఈ యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా అనేది మళ్ళీ అప్లై చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఈ రిమైండర్ కాస్త ఏమవుతుందంటే అది డివైజర్గా మారుతుంది. ఈ రిమైండర్ కాస్త ఏమవుతుంది అంటే అది డివైజర్గా మారుతుంది. అప్పుడు మనం ఇక్కడ డివిడెండ్ ఏం తీసుకోవాలంటే ఇది తీసుకోవాలి. ఇది అనేది నువ్వు ఇక్కడికి వస్తుంది నాన్న. ఓకేనా? 270. ఇప్పుడు 90 టేబుల్లో 270 ఎప్పుడు పోతుంది? 3 0 0. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? అప్పుడు ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 270, బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 90. ఇప్పుడు ఏమైంది? 270 ఈజ్ ఈక్వల్స్ టు 90 ఇంటూ 3 ప్లస్ 0. 90 ఇంటూ 3 ప్లస్ 0. మరి ఇప్పుడు మనకి వచ్చింది కదా, ఇప్పుడు మనకి 0 వచ్చింది. ఇప్పుడు మనకి 0 వచ్చింది కాబట్టి therefore HCF of 900 and 270 is 90. The HCF of 900 and 270 is what? 90. ఓకేనా? ఓకేనా? సింపుల్ కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నేను ఏం చేయలేదు. వి నో దట్ యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ప్రకారం మనకి ఏంటిది ఫార్ములా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనేది మనకు తెలుసు. మనం దీన్ని ఈ ఫార్మాట్ లాగా పెట్టేస్తాను నేను. ఈ ఫార్మాట్ లాగా పెట్టినప్పుడు నాకేమొచ్చింది? నాకు 900 ఈజ్ ఈక్వల్స్ టు 270 ఇంటూ 3 ప్లస్ 90. 900 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 270 ఇంటూ 3 ప్లస్ 90. మనం ఇది డివైడ్ చేస్తే ఇది వచ్చింది మనకి. ఇలా వచ్చినప్పుడు మనకు రిమైండర్ ఏమొచ్చింది? 90 వచ్చింది. కానీ మనకి ఈ హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా రిమైండర్ ఏం రావాలి? 0 రావాలి. 0 రావాలి కాబట్టి నేను మళ్ళీ ఏం చేశానంటే 90తో డివైడ్ చేశాను. ఇక్కడ మీరు ఈజీగా ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు ఏముంది? ఇక్కడ 90 రిమైండర్ వచ్చింది కదా. ఈ 90 కాస్త ఇప్పుడు ఇక్కడ ఏమున్నది నాన్న? ఇదేంటిది? ఇక్కడ డివైజర్ కదా, డివైజరే ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇలా వచ్చి మళ్ళీ మనం డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? 270 డివైడెడ్ బై 90 ఇస్ వాట్? 0. 270 93 ఇస్ 270. అప్పుడు మనకి 0 వస్తుంది. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 ఇస్ వాట్? 90. ఇంకో ప్రాబ్లం చెప్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏమున్నదిరా?
1651 అండ్ 2032. ఇది క్వశ్చన్. ఇక్కడ మనకి ఇప్పుడు వి నో దట్ యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ప్రకారం మన ఫార్ములా ఏం చేస్తున్నాడు మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని మనకు తెలుసు ఈ ఫార్ములా. మరి ఇక్కడ ఏ ఏది పెడతావు బి ఏది పెడతావు అంటే ఏ ఖచ్చితంగా రెండు నెంబర్లలో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దాన్ని మనం ఏగా కన్సిడర్ చేసుకోవాలి. సింపుల్. మనకు మైండ్లో ఫస్ట్ నీకు ఏం కనబడాలి, పెద్ద నెంబర్ ఏది ఉంటుంది అది ఏ, చిన్న నెంబర్ ఏది ఉంటుంది బి. దట్ ఇంప్లైస్ ఏ ఎంత 2032, బి ఎంత 1651. మరి ఇప్పుడు క్యూ అంటే ఏంటిది కోషంట్, ఆర్ అంటే ఏంటిది రిమైండర్. మరి కోషంట్ రిమైండర్ కనుక్కోవాలంటే నువ్వేం చేయాలి, డివిజన్ చేయాలి. అంతేనా? ఇప్పుడు 1651 డివైడెడ్ బై 2032. సో దీన్ని చేస్తే మనకు ఖచ్చితంగా 1651 ఇదే వస్తుంది కదా. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ 1, ఇక్కడ 13, 9, 1, 13లోకి వెళ్ళి 5 పోతే ఎంత అంటే మనకి 8. ఇక్కడ ఏమొస్తుంది, 9లోకి వెళ్ళి 6 పోతే 3, 9లోకి వెళ్ళి 6 పోతే 3 వస్తుంది. సో అంతేగానైనా ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది, మనకి 381 వచ్చింది. మరి అది ఇక్కడ మనం రాసుకోవాలి. మనం అదే దాన్ని మనం ఇక్కడ రాసుకుందాం, బీక్యూ ప్లస్ ఆర్ ఫార్మాట్లో రాసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు సారీ ఇప్పుడు ఇక్కడ ఏ అంటే ఏంటిది 2032 ఈజ్ ఈక్వల్స్ టు బి 1651 ఇంటూ క్యూ. మన క్యూ అంటే ఏంటిది కోషంట్. కోషంట్ ఎప్పుడు వస్తుంది, మనం డివిజన్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఇక్కడ నేను డివిజన్ చేశాను, డివిజన్ చేస్తే నాకు ఏమొచ్చింది, కోషంట్ 1 వచ్చింది. 1651 ఇంటూ 1 ప్లస్ రిమైండర్. రిమైండర్ ఎంత 381. మరి 381 వచ్చింది. మరి మనకి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే రిమైండర్ మనకి ఎంత రావాలి, రిమైండర్ మనకి ఖచ్చితంగా 0 రావాలి. మరి ఇక్కడ 0 వచ్చిందా, రాలేదు. మరి రానప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనం యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా అప్లై చేయాలి. అర్థమవుతుంది కదా. సిన్స్ రిమైండర్, వాట్ ఈస్ ద రిమైండర్, రిమైండర్ 381 నాట్ ఈక్వల్ టు 0. అగైన్ అప్లై యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా. ఎందుకు మనం మళ్ళీ అప్లై చేస్తున్నామంటే 381 నాట్ ఈక్వల్ టు 0 సార్ అని నువ్వు చెప్పాలి కదా. 381 0 కాదు కాబట్టి మళ్ళీ యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా అనేది అప్లై చేస్తున్నాం మనం. ఓకేనా? అరే ఇక్కడ రాస్తాను నేను మీకు. సరే ఇక్కడ చూడండి రా, 381 0 రాలేదు కాబట్టి మళ్ళీ మనం యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా అనేది అప్లై చేస్తున్నాము. అగైన్ అప్లై యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు. మరి ఇక్కడ దేనికి అప్లై చేయాలి సార్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, మనం ఇవరిదాకా చేసాము. మనకి చేస్తే ఏమొచ్చింది, మనకి 1651 డివైడెడ్ బై 3 చేస్తే 1 చేస్తే మనకు ఏమొచ్చింది, ఇదే కదా మనం ఫస్ట్ టైం చేసినప్పుడు వచ్చిన రిమైండర్, మనకి ఇదే కదా మనకు వచ్చింది. ఇప్పుడు మనం దేనికి అప్లై చేయాలంటే సేమ్ దీన్ని అలానే ఉంచండి, ఇక్కడ పెట్టి మనం స్టార్ట్ చేయండి. మరి ఇక్కడ మధ్యలో ఏం వేసుకోవాలన్నా అంటే ఏం లేదు, ఇంకో ఇది 1651 వేసుకోండి, 1651 వేసుకోవాలి. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, అగైన్ అప్లై యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా అన్నప్పుడు ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది 1651 కదా. బి వాల్యూ ఎంత వచ్చింది 381. అంతేనా? 1651 381.
మరి 1651 381 వచ్చినప్పుడు 381 ఎప్పుడు పోతుంది? 381 4 4 4 4 381 4 సార్ చూద్దాం. 381 4 సార్ ఏమొస్తుంది? 1524 1524. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 11 4 11లోకి వెళ్ళి 4 పోతే 7 4లోకి వెళ్ళి 2 పోతే 2 ఇక్కడ 5 సారీ ఇక్కడ ఏమవుతుంది 127 వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ చేస్తే నాకు ఏమొచ్చిందని ఇక్కడ 127 వచ్చింది మనకి. ఇప్పుడు నేను అప్లై చేయొచ్చు కదా, A = BQ + R. ఇప్పుడు నాకు ఏ వాల్యూ తెలుసు, నాకు ఏ వాల్యూ ఎంత 1651 = B వాల్యూ ఎంత 381. Q వాల్యూ ఎంత? Q వాల్యూ ఎంతనా? Q వాల్యూ ఎంత? ఇక్కడ మనం కోషంట్ ఎంత వచ్చింది 4 వచ్చింది. ఇంటూ 4 ప్లస్ రిమైండర్ ఎంత? రిమైండర్ 127. రిమైండర్ ఎంత వచ్చింది 127 వచ్చింది. మరి 127 రిమైండర్ మనకి సేఫ్ రావాలంటే రిమైండర్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. మరి 0 ఉన్నది మనకి ఇక్కడ 0 లేదు కదా. 0 లేదంటే మళ్ళీ నువ్వు ఏం చేయాలి? మళ్ళీ యూక్లిడ్స్ ఆల్గారిథం లెమ్మా అనేది అప్లై చేయాలి. ఓకేనా? సిన్స్ రిమైండర్ 127 నాట్ ఈక్వల్ టు 0, అది ఈక్వల్ టు 0 కాలేదు. సో అగైన్ అప్లై యూక్లిడ్స్ ఆల్గారిథం లెమ్మా. ఓకేనా? మళ్ళీ మనం యూక్లిడ్స్ ఆల్గారిథం లెమ్మా అనేది అప్లై చేయాలి. ఇది రబ్ చేస్తున్నాను మీకు కొంచెం ఈజీగా కనబడడానికి. ఇటు సైడ్ది కూడా రబ్ చేస్తున్నాను కొంచెం. ఇప్పుడు మళ్ళీ నేను యూక్లిడ్స్ ఆల్గారిథం లెమ్మా అనేది అప్లై చేయాలరా. మళ్ళీ నేను యూక్లిడ్స్ ఆల్గారిథం లెమ్మా అనేది అప్లై చేసినప్పుడు యూక్లిడ్స్ ఆల్గారిథం లెమ్మా ఫార్ములా అనేది A = BQ + R. A = BQ + R అన్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏంటిది? ఏ వాల్యూ ఏంటిది? ఏ వాల్యూ ఏంటిది? ఏ వాల్యూ ఏంటిదంటే 381. ఏం లేదా? ఏం లేదు. ఇక్కడదే ఇక్కడ రాసుకుంటున్నాం మనం. ఓకేనా? మీద రాసుకున్నట్టు ఇంకా A = what 381, B = what 127. ఓకేనా? ఏం లేదురా, ఇక్కడ మనకి ఎట్లా రిమైండర్ వచ్చింది కాబట్టి ఇది B అయిపోతుంది. ఎందుకంటే ఇటుదికి వాల్యూ ఏమన్నా ఎప్పుడైనా ఇటుదికి వాల్యూ ఏముంటుంది? B ఉంటుంది. మరి మిడిల్ వాల్యూ ఏముంటుంది అంటే దీన్నే ఇక్కడ రప్పిస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఇదే ఇక్కడికి వచ్చింది. ఓకేనా? సో 381. మరి ఇప్పుడు మళ్ళీ డివైడ్ చేద్దాం. మరి ఎప్పుడైనా మరి రిమైండర్ 0 వస్తుందా లేదా అని చెప్పేసి, ఎందుకంటే రిమైండర్ 0 వచ్చేంత వరకు మనం చేయాలి. సో ఇక్కడ చేస్తే 380 127 3 are 21 3 2 are 6 7 8 3 1 are 3. ఇప్పుడు వచ్చిందన్న 127 3 are 381. ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు దేర్ఫోర్ ఫార్ములా ప్రకారం A = BQ + R. BQ + R ఇప్పుడు అప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ రాస్తున్నాను. ఏ అంటే ఏంటిది? 381 = 127 ఇంటూ Q ఎంత వచ్చింది ఇక్కడ? BQ. Q ఎంత వచ్చింది? Q 3 కదా, క్వశ్చన్ 3 కదా, ప్లస్ R. R వాల్యూ ఎంత? 0. అంతేనా?
0 కాబట్టి therefore the HCF of 2032 and 1651 ఈజ్ ఏం రాయాలి అప్పుడు నువ్వు ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో అదే దాని హెచ్ఎఫ్ ఈజ్ 127. లాస్ట్కి నువ్వు దేంతో చేస్తే 0 వస్తుందో అదే ఆన్సర్ యొక్క హెచ్సిఎఫ్. ఇప్పుడు నేను దేంతో డివైడ్ చేస్తే 0 వచ్చిందిరా, ఇక్కడ 127తో చేస్తే 0 వచ్చింది, 127తో చేస్తే 0 వచ్చింది కాబట్టి 127 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ మై ఆన్సర్. ఓకేనా, సింపుల్ కదరా అది. సో నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించిందే. యూజ్ డివిజన్ ఆల్గరిథం టు షో దట్ ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q ప్లస్ 3 6q ప్లస్ 5 అని చూపెట్టమంటున్నాడు. సింపుల్ రా, ఈజీగా అర్థమవుతున్నాయా మీ అందరికీ? ఈజీగా అర్థమవుతుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. యూజ్ డివిజన్ ఆల్గరిథం టు షో దట్ అని చెప్పేసి ఇక్కడ ఇట్లాంటి షో దట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ, ఎందుకంటే మనకి క్వశ్చన్లోనే మనకి ఆన్సర్ ఉన్నది కాబట్టి. షో దట్ అని అంటున్నాడు, షో అంటే మనం ప్రూవ్ చేయమంటున్నాడు. మనకి ఏమని చూపెట్టాలి? 6q ప్లస్ 1 6q ప్లస్ 3 6q ప్లస్ 5 అని చూపెట్టాలి. అంటే మనకి ఖచ్చితంగా మన ఆన్సర్లు ఏముండాలి? ఇవి ఉండాలి అని చూపెట్టమంటున్నాను. యూజ్ డివిజన్ ఆల్గరిథం మెథడ్ అండ్ use division algorithm to show that any odd positive integer ఎనీ తీసుకోమన్నాడు. మరి మనం ఎనీ అనేప్పుడు మనం లెట్ ఏబి, ఎందుకంటే అది ఏంటిదో మనకు తెలియదు కదా, అలాంటప్పుడు నేను ఏ అని తీసుకుంటున్నాను. ఏబి ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్. ఒక నిమిషం, లెట్ ఏ బి ఎనీ ఇంటీజర్ అని తీసుకున్నాను. లెట్ ఏ బి ఎనీ ఇంటీజర్, అంతేనా? నెక్స్ట్ యూజ్ డివిజన్ ఆల్గరిథం మెథడ్ అన్నాను. అకార్డింగ్ టు, లేదంటే వి నో దట్ యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ఏమని తెలుసు మనకి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని మనకు తెలుసా? ఇది తెలుసు కదా. మరి దీని ప్రకారం మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చానన్నా 6q ప్లస్ 1 6q ప్లస్ 3 6q ప్లస్ 5 అని ఇచ్చాడు మనకి. ఇక్కడ 6q ప్లస్ 1 6q ప్లస్ 2 6q ప్లస్ 5 6q ప్లస్ 3 6q ప్లస్ 5 ఇలా వీటిలలో మనకి ఏమర్థమవుతుంది? బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అని అర్థమవుతుందా? ఎందుకు నాన్న చూడండి, బి ఈజ్ ఈక్వల్స్ టు 6 మన ఫార్ములా ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. అంటే ఇవన్నీ కూడా యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ప్రకారమే ఉన్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ 6 ఇక్కడ 6 ఉన్నది. మరి అలాంటప్పుడు ఏమవుతుంది? బి వాల్యూ ఏంటిది? దట్ ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6. అర్థమవుతుందా? బి ఈజ్ ఈక్వల్స్ టు 6 ఎలా వచ్చిందిరా అంటే మీరు చెప్పాలి మీ ఫ్రెండ్స్కి, ఇక్కడ 6 ఉన్నది, ఇక్కడ 6 ఉన్నది, ఇక్కడ 6 ఉన్నది. యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. సో ప్రతి దాంట్లో ఇలా ఉంది కాబట్టి సో బి ఈజ్ ఈక్వల్స్ టు 6. అండ్ ఇది నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అన్నప్పుడు మరి ఆర్ వాల్యూ ఇంకోటి ఏంటిది? ఇలా ఉండడంతో పాటు యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా యొక్క ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్తో పాటు ఆర్ యొక్క వాల్యూస్ ఏమవుతుందన్నా 0కి ఈక్వల్ ఉంటుంది, లేదంటే గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ బి ఉంటుంది. అంటే ఆర్ యొక్క వాల్యూస్ ఏమేమి ఉంటాయి? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 3 4 5. అర్థమైందా? ఇది అర్థమైందా? వాళ్ళు ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు చూడండి,
టు షో దట్ ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్, వాళ్ళు ఎనీ తీసుకోమన్నారు కాబట్టి లెట్ ఏ బి ద ఎనీ ఇంటిజర్ అని తీసుకున్నాను. వీ నో దట్ అకార్డింగ్ టు యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీ క్యూ ప్లస్ ఆర్ అన్న. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీ క్యూ ప్లస్ ఆర్ అన్నప్పుడు మన క్వశ్చన్లో 6 ప్లస్ 3 6 ప్లస్ 5 ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 6 ఉంది కాబట్టి 6ని తీసుకున్నాను. అండ్ మనకి ఆల్గరిథం లెమ్మా ప్రకారం కండిషన్ ఏంటిది, 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. సో ఇలా ఉంది కాబట్టి ఆర్ యొక్క వాల్యూస్ 0కి ఈక్వల్ అని ఉండాలి, లేదంటే గ్రేటర్ దాన్ ఉండాలి, అండ్ బి కన్నా తక్కువ ఉండాలి. సో దాని ప్రకారం ఏంటిది, ఆర్ యొక్క వాల్యూస్ 0 1 2 3 4 5. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎందుకంటే మనకు తెలియదు కదా నాన్న, ఆర్ వాల్యూస్ 1 ఉన్నాయి కాబట్టి ఆర్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆరే కదా, ఆర్ వాల్యూ 1 అకార్డింగ్ టు ఫార్ములా ఏంటిది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి వాల్యూ ఎంత 6, క్యూ వాల్యూ మనకు తెలియదు కాబట్టి క్యూ వాల్యూ ఓకే, సారీ ఆర్ ఈజ్ ఈక్వల్స్ 0కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. సో ఆర్ వాల్యూ ఎంత 0, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 క్యూ ప్లస్ 0. మరి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏదైనా ఒక నెంబర్కి 0 యాడ్ చేస్తే మరి అది ఈవెన్ ఇంటిజర్ అవుతుందా ఆడ్ ఇంటిజర్ అవుతుందా, సో ఈవెన్ ఇంటిజర్. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా తెలుసు మనకి బీక్యూ ప్లస్ ఆర్, బీక్యూ ప్లస్ ఆర్. అలాంటి అన్నప్పుడు ఏ వాల్యూ మనకు తెలీదు, ఏ వాల్యూ యాజ్ ఇట్ ఈస్, బి వాల్యూ ఎంత 6, క్యూ యాజ్ ఇట్ ఈస్, ఆర్ వాల్యూలో ఏం పెట్టాలన్నా 1 పెట్టుకున్నాం కాబట్టి 1. మరి ఇక్కడ 1 అంటే మరి ఈవెన్ ఆడా, ఆడ్, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, డైరెక్ట్గా ఫార్ములా రాయన్నాను ఇంకా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 క్యూ ప్లస్ 2. మరి ఇక్కడ 2 వచ్చిందంటే ఈవెన్ ఆడా, ఈవెన్. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3, ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 6 క్యూ ప్లస్ 3. మరి 3 వచ్చిందంటే ఈవెన్ ఆడా, ఆడ్. అంతేనా, ఏం లేదు, ప్రతి దాంట్లో నేను వాల్యూస్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 క్యూ ప్లస్ 4. 4 వచ్చిందంటే ఇక్కడ ఏంటి రాయాలి, ఈవెన్. 4 ఈవెన్ నెంబరే కదా, ఈవెన్. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 క్యూ ప్లస్ 5 అంటే 5 ఉంది కాబట్టి ఇది ఏంటిది, ఆడ్. సో నేను 5 వరకు ఎందుకు తీసుకున్నాను, 6 వరకు ఎందుకు తీసుకోలేదు అంటే బికాస్ ఇక క్వశ్చన్లో మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, బి వాల్యూ 6 ఉంది కాబట్టి ఆర్ వాల్యూ ఖచ్చితంగా 6 కన్నా తక్కువనే ఉండాలి. యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ప్రకారం ఆర్ వాల్యూ ఎంత ఉండాలిరా, 6 కన్నా తక్కువనే ఉండాలి. సో అందుకోసం అని చెప్పేసి ఆర్ వాల్యూ నేను 5 వరకే తీసుకున్నాను. 5 వరకే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్, ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6 క్యూ ప్లస్ 1 6 క్యూ ప్లస్ 3 ఆర్ 6 క్యూ ప్లస్ 5లో వచ్చిందా అని అడుగుతున్నాడు. మరి ఇలా తీసుకున్నప్పుడు ఆడ్ ఎక్కడెక్కడ వచ్చిందిరా మనకి, ఇక్కడ వచ్చింది కదా 6 క్యూ ప్లస్ 1లో వచ్చింది, 6 క్యూ ప్లస్ 2లో వచ్చిందా, రాలేదు. 6 క్యూ ప్లస్ 2లో ఈవెన్ వచ్చింది కాబట్టి రాలేదు. 6 క్యూ ప్లస్ 3 6 క్యూ ప్లస్ 5 ఇలా 3 వచ్చాయి కదా మనకి, 3 వచ్చినాయా, ఇంకో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇలాంటి క్వశ్చన్స్లో మనకు లక్ ఏంటంటే క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంటుంది. 6 క్యూ ప్లస్ 1 6 క్యూ ప్లస్ 3 6 క్యూ ప్లస్ 5 ఇలా వచ్చినప్పుడు మనం ఏమున్నది రాయడం ఇంకా. దేర్ఫోర్ odd integer is of the form
6 cube plus 1, 6 cube plus 6 cube plus 1, 6 cube plus 3, 6 cube plus 5. అర్థమైందా నాన్న? సింపుల్గా ఉందా? మీరు వన్స్ చూస్తే మీకు ఒకసారి చూస్తే ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ ఒక 2-3 సార్లు చూసాను అనుకో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఏం లేదు ఇక్కడ సింపుల్గా మనకి ఎనీ ఆడ్ షో దట్ ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ అని ఇచ్చాడు. మనకి ఏం ఇంటిజర్ ఇచ్చాడో మనకు తెలియదు కాబట్టి నేను ఏమనుకున్నాను, లెట్ ఏ బి ఎనీ ఇంటిజర్ అని అనుకున్నాను నేను. నెక్స్ట్ మనకి ఫార్ములా తెలుసు. ఫార్ములా ఏమో తెలుసు, యూక్లిడ్స్ ఆల్గోరిథం లెమ్మా ఫార్ములా ఏమో తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్. అండ్ ఇంకో కండిషన్ ఉంది, దానికి ఒక కండిషన్ ఉంది. ఏంటిది? ఆర్ వాల్యూస్ 0కి ఈక్వల్ ఉండొచ్చు ఆర్ గ్రేటర్ దాన్ 0 కన్నా ఎక్కువ అయినా ఉండొచ్చు. బట్ ఒక కండిషన్ ఏంటిది? B కన్నా తక్కువనే ఉండాలి. అంతే కదా, మనకి యూక్లిడ్స్ ఆల్గోరిథం లెమ్మా ప్రకారం 0కి ఈక్వల్ అయినా ఎక్కువైనా ఉండాలి, కానీ B కన్నా తక్కువ ఉండాలి. ఈ క్వశ్చన్ ప్రకారం మీకు ఇవి చూస్తుంటే మీకు B వాల్యూ ఎంత అని కనబడుతుంది? ఆబ్వియస్గా 6 అని కనబడుతుంది. మరి 6 కనబడ్డప్పుడు R యొక్క వాల్యూస్ ఎంత ఉండాలి? 0 నుంచి మొదలు పెడితే 6 కన్నా తక్కువ వాల్యూస్ ఉండాలి. ఓకేనా? సో 0, 1, 2, 3, 4, 5 అని పెట్టుకున్నాను. ఇఫ్ R ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫార్ములా అప్లై చేసాయి. ఏ మనకు తెలియదు, B వాల్యూ ఎంత? 6 క్యూబ్ ప్లస్ 0. ఇలా అన్నీ అప్లై చేసుకుంటూ పోయినప్పుడు ఎక్కడ మనకి ఆడ్ నెంబర్స్ వస్తున్నాయంటే 6 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 3, 6 క్యూబ్ ప్లస్ 5. ఓకేనా? క్లారిటీగా సింపుల్ రా, చాలా సింపుల్గా ఉంటుంది. నువ్వే కనుక ఇవన్నీ ఇక్కడ నేర్చుకొని పోయామనుకో, స్కూల్లో పోయిన తర్వాత మన ఫ్రెండ్స్ కంటే ముందు మనమే చెప్తుంటే ఆ మజా వేరే ఉంటుంది తెలుసు. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చిన్నప్పుడు నేను కూడా ఇలానే స్కూల్ స్టార్ట్ కాకముందుకే ముందే నేర్చుకొని పోయేవాడిని నేను. సో ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది రా. ఆడిపోయి టెన్షన్ పడేది దానికంటే మనం ముందే నేర్చుకొని పోతే అది వేరే ఫీలింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అందరూ ఎండ్ వరకు చూడండి, నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీరు. ఓకేనా? నెక్స్ట్ use division algorithm to show that the square of any positive integer is of the form 3p or 3p plus 1. ఓకేనా? దీని యొక్క సొల్యూషను యూజ్ డివిజన్ ఆల్గరిథం టు షో దట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. మనకి తెలియదు కాబట్టి ఆ పాజిటివ్ ఇంటీజర్ ఏందో తెలియదు కాబట్టి నేను ఏమని పెట్టుకున్నాను, నేను ఇష్టం పెట్టుకున్నా. ఏమని పెట్టుకున్నాను నేను? లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. we know that మనకేం తెలుసు, యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ప్రకారం ఫార్ములా ఏంటి తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్ అని తెలుసు. అంతే కదా ఈ ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్. మరి ఇంకో కండిషన్ ఏంటిది? ఇంకో ఇది కండిషన్. ఇది కండిషన్. మరి ఇప్పుడు ఫ్రమ్ ద క్వశ్చన్ B is equals to B ఎంత? B వాల్యూ ఎంత మీకు కనబడుతుందా ఇక్కడ? B వాల్యూ ఎంత? ఇంకో ఇక్కడ 3p ఉంది, 3p ప్లస్ 1 అని ఉన్నది. మరి అకార్డింగ్ టు ద క్వశ్చన్ B వాల్యూ మీకు ఎంత కనబడాలి? మీకు ఎవరికైతే 3 అయితే అని చెప్తున్నారో వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు. 3 B వాల్యూ ఎంతరా? 3. ఎందుకంటే ఇది యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ప్రకారం అప్లై చేస్తే BQ ప్లస్ ఆర్ ఫామ్లో ఉన్నదా? BQ ప్లస్ ఆర్ ఫామ్లో ఉన్నప్పుడు B వాల్యూ ఎంత? ఇక్కడ 3గా ఉన్నది, ఇక్కడ 3 ఉన్నది కాబట్టి B వాల్యూ 3 అని తీసుకోవచ్చు. మరి B వాల్యూ 3 తీసుకున్నప్పుడు దట్ ఇంప్లైజ్ R వాల్యూ ఏమవుతుంది? 0 నుంచి 3 వరకు అవుతుంది. మరి 3 తీసుకోవచ్చా? తీసుకోరాదు. 3 తీసుకోవచ్చా అంటే తీసుకోరాదు. 0 నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? 3 కన్నా తక్కువ తీసుకోవాలి. 0, 1, 2. ఓకేనా? 0, 1, 2 ఇవి ఆర్ యొక్క వాల్యూస్. చలో ఇప్పుడు మనం క్వశ్చన్లో ఇప్పుడు చేసేద్దాం. ఇంకా
ఇప్పుడు ఏం చేయాలన్నా ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్పుడు ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫార్మాట్లో అప్లై చేయాలి కదా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ అంటే ఏ వాల్యూ మనకు తెలీదు బి వాల్యూ ఎంతరా 3 ప్లస్ 0 అంటే ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3q మరి ఇదేనా మనం కనుక్కోవాల్సింది అంటే క్వశ్చన్ మీరు ఒక్కసారి మంచిగా గమనించండి షో దట్ ద స్క్వేర్ అని ఇచ్చాడు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను నేను ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3q². ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 3q² ఫార్మాట్లో ఉంది. మరి 3q² నేను ఏమని రాసుకుంటున్నానంటే 3p అని రాసుకుంటున్నాను సిన్స్ q² ఈజ్ ఈక్వల్స్ టు p. ఆ q² ఈజ్ ఈక్వల్స్ టు p అని పెట్టుకుంటున్నాను. దీన్ని నేను p అని రాసుకుంటున్నాను. ఓకేనా? ఎందుకు p అని రాసుకుంటున్నానంటే నాకు మనం ఏ ఫార్మాట్లో చూపెట్టాలన్నా క్వశ్చన్లో మనకి క్లారిటీగా అర్థమవుతుంది. షో దట్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p ఆర్ 3p+1 అని ఉన్నది. కానీ 3p లాగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనము 3q² అని చూపెట్టద్దు, దాన్ని 3p లాగానే చూపెట్టాలి. సో అందుకోసం అని చెప్పేసి q² నేను p లాగా రాసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది r = 0 తోని. ఇప్పుడు నెక్స్ట్ r = 1 తో అప్లై చేద్దాం. r = 1 తో అప్లై చేద్దాం. ఇఫ్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 అప్పుడు ఏమవుతుంది a ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ ఫార్ములా ఇస్తున్నా b అంటే ఏంటిది 3q+1 అంతేనా? మరి ఇక్కడతో ఆగిపోతుందా? లేదు. నెక్స్ట్ ఏం చేయాలి మనం క్వశ్చన్లో స్క్వేర్ ఉన్నది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a² ఈజ్ ఈక్వల్స్ టు 3q+1 హోల్ స్క్వేర్. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసేది ఏం తెలుస్తారా a² ఈజ్ ఈక్వల్స్ టు 3q² + 1² అని పెడతారు. అక్కడనే మీరు చేసే అతిపెద్ద మిస్టేక్. మనం ఏం పెట్టుకోవాలి a² ఈజ్ ఈక్వల్స్ టు 3q+1 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందంటే a² ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఫార్మాట్లో ఉన్నదిరా a+b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉందా? సో 9q² మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు రాస్తాను. ఇంకో 3q హోల్ స్క్వేర్, ఒక్క నిమిషం, 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 1 ప్లస్ 1² a+b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో రాసుకున్నాను రా. అప్పుడు ఏమవుతుంది a² ఈజ్ ఈక్వల్స్ టు 9q² ప్లస్ 2 3s are 6q ప్లస్ 1 అంతేనా? 3q హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏమవుతుంది 9q² అవుతుంది. 2 3s are 6 6 ఇంటూ q 6q ప్లస్ ఇంటూ 1 6q ప్లస్ 1 అంటే ప్లస్ 1. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ a² ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 9q² ప్లస్ 6q. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. మీరు 9q² ప్లస్ 6q ఇందులో మనం ఏమైనా కామన్ తీయచ్చా? అంటే తీయచ్చు. ఏం తీయచ్చురా 3q కామన్ తీయచ్చు. 3q కామన్ తీస్తే 3q ప్లస్ 2 అంతేనా? 3 3s are 9 q ఇంటూ q² ప్లస్ 3 2s are 6 q ఉంది కాబట్టి q ప్లస్ 1 అన్నా. మరి ఎందుకు కామన్ తీసుకున్నావన్నా ఇక్కడ అంటే నేను ఏ ఫార్మాట్లో రాయాలి అని చెప్పాను నేను. అవర్ ఫార్మాట్ షుడ్ బి అకార్డింగ్ టు ద క్వశ్చన్. మన క్వశ్చన్లో ఏమున్నది 3p+1 అని ఉన్నది. 3p+1 ఉన్నది కాబట్టి ఆ ఫార్మాట్లోనే రాయాలి మనము. ఎందుకంటే క్వశ్చన్లోనే ఇచ్చింది ఆ ఫార్మాట్లో ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి. ఇప్పుడు a² ఈజ్ ఈక్వల్స్ టు సారీ ఇక్కడ ఈ ఫార్మాట్లో కాబట్టి క్యూని లోపలనే రాయాలి. చూసారా 3q ఇంటూ దీన్ని p అనుకున్నాను అనుకో, మళ్ళీ ఇది మన ఫార్మాట్ మిస్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ 3q కూడా నేను లోపలనే రాయాలి. ఒక్క నిమిషం, ఇక్కడ నేను 3 బయట తీసాను. అప్పుడు ఏమవుతుంది 3q² ప్లస్ 2q ప్లస్ 1
ఎందుకు నేను ఇక్కడ క్యూ కామన్ తీసుకోవచ్చు అనుకున్నా కూడా నేను క్యూ కామన్ తీసుకోలేదు, ఎందుకంటే అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకు 3 మాత్రమే ఉండాలి, 3 తర్వాత క్యూ ఉండదు, పీ ఉండాలి. సో దీని అంతటి నేను ఏమని అనుకోవచ్చున్నాను, దీని అంతటిని నేను ఏమనుకోవచ్చు అంటే 3pగా అనుకోవచ్చా. సిన్స్ p ఈజ్ ఈక్వల్స్ టు 3q² ప్లస్ 2q. ఎందుకు నేను ఇది పీగా అనుకున్నానంటే మనకి క్వశ్చన్లో 3p+1 ఫార్మాట్లోనే ఉండాలి, కాబట్టి ఇది ఆ ఫార్మాట్లో ఉందా అంటే ఉంది. సో 3p ఫార్మాట్లో ఉంది, 3p+1 ఫార్మాట్లో కూడా ఉంది. ఇది ఎప్పుడు r=0 r=1 ఉన్నప్పుడు. నెక్స్ట్ మనకి ఏంటిది, ఇక్కడ ఏం వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ r వాల్యూస్ ఇంకా 2తో కూడా ఉంది కాబట్టి 2తో కూడా ప్రూవ్ చేయాలి. కాకపోతే మనకి ఇక్కడనే మనం ప్రూవ్ అయిపోయింది, కానీ అయినా పర్లేదు r=2తో కూడా మనము ప్రూవ్ చేద్దాం. r=2తో కూడా ఒకసారి ప్రూవ్ చేద్దాం మనం. కనబడుతుంది అందరికీ? r=, ఇప్పుడు నెక్స్ట్ r=0 అయిపోయింది, r=1 అయిపోయింది. నెక్స్ట్ మనం దేంతో ప్రూవ్ చేయాలి, r=2 అని ప్రూవ్ చేయాలి. మనం r=2తో కూడా ప్రూవ్ చేయాలి, r=2తోని ప్రూవ్ చేయాలి. ఇఫ్ r=2 అయినప్పుడు సేమ్ అదే ఫార్ములా, a=bq ప్లస్ r అంటే b యొక్క వాల్యూ ఎంత 3q ప్లస్ r యొక్క వాల్యూ ఎంత 2. ఇప్పుడు మనం ఇక్కడితో అయిపోతామా, అయిపోము. నెక్స్ట్ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది, a² 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. అప్పుడు దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే a² 9q² ప్లస్ 3q ఇంటూ 2 ప్లస్ 4. నేను డైరెక్ట్ రాస్తున్నాను, 9q² ప్లస్ 3 2 6q ప్లస్ 4. 9q² ప్లస్ 6q ప్లస్ 4 వచ్చింది. మరి ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు, అంటే a² ఇక్కడ 3 కామన్ తీస్తున్నాను, 3q² ప్లస్ 2q ప్లస్ 3 ప్లస్ 1. అర్థమైందా మీకు? ఇక్కడ నేను 4ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. 4ని కూడా దాంట్లో ఎందుకు ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఆన్సర్ 3p+1లో రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇదంతటి వాల్యూ నేను పీగా తీసుకున్నప్పుడు ఇప్పుడు 4ని కూడా నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ పక్కన 3p+4 రాస్తాను అనుకో, కరెక్టా? 3p+4 రాస్తే కరెక్ట్ అవుతుందనా? కాదు, ఎందుకంటే మనకి 3p+1 ఫార్మాట్లోనే రావాలి. అందుకోసం అని చెప్పేసి నేను 4ని కూడా అందులో ఇంక్లూడ్ చేశాను, 4ని కూడా అందులో పెట్టాను. కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను, a² 3/3q² ప్లస్ 2q ప్లస్ 3 ప్లస్ 1. ఎందుకు రాసుకున్నాను అంటే ఇప్పుడు దీని అంతా నేను పీ అనుకోవచ్చు. అప్పుడు a² 3p+1, పీ వాల్యూ ఎంత అవుతుంది 3q², పీ వాల్యూ ఎంత అవుతుంది 3q² ప్లస్ 2q ప్లస్ 3 అవుతుంది. ఓకేనా? అప్పుడు a² 3p+1. దేర్ఫోర్ ఏమవుతుందిరా, ద స్క్వేర్ ఆఫ్. మరి సాటిస్ఫై అయిందా మనకి? సాటిస్ఫై అయింది. ఇంకో ఇక్కడనేమో a² 3p అని వచ్చింది, ఇక్కడనేమో a² 3p+1 వచ్చింది, ఇక్కడనేమో a² 3p+1 అని వచ్చింది.
ఇలా మనకు వచ్చింది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టు, సింపుల్. ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అన్నట్టు. దేర్ఫోర్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ integer, the square of any integer is of the form మీకు మళ్ళీ నెక్స్ట్ పేజ్లో రాస్తే అర్థం కాదని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను. is of the form 3p or 3p plus 1, 3p or 3p plus 1. అర్థమైందారా? సింపుల్ రా, నేను చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏంటంటే ఏం చేయాలి అనేది అర్థం చేసుకోవాలి. మనం ఏం చేయాలి, క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఏం చేయాలి. చాలామంది మిస్ చేయబడేది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. మనం ఎప్పుడైతే క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకుంటామో అప్పుడు మనం సగం ప్రాబ్లం అందులో క్లారిటీ అయిపోతుంది. అర్థమవుతుందారా? ఇక్కడ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి నేను లేట్ ఏ బి ద ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకున్నాను. మనకి ఆల్గరిథం, యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ప్రకారం మనకు ఫార్ములా తెలుసు. ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. అండ్ అదేవిధంగా ఇది ఒక కండిషన్ కూడా మనకు తెలుసు. మరి ఫ్రమ్ ద క్వశ్చన్ మనకి ఏమేమి డేటా వస్తుంది, క్వశ్చన్ నుంచి ఏమేమి డేటా తీసుకోవచ్చు. ఇంకా మనము 3p or 3p plus 1 అన్నాడు కాబట్టి క్వశ్చన్ నుంచి మనం ఇక్కడ 3 కనబడుతుంది కాబట్టి b వాల్యూ 3 అని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది b వాల్యూసే కదా నాన్న. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు bq ప్లస్ ఆర్ అన్నప్పుడు ఇంకా చూడండి, ఇది bq ప్లస్ ఆర్ ఫార్మాట్లోనే ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు b వాల్యూ ఎంత? 3 కదా. సో b వాల్యూ 3 అన్నప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆర్ వాల్యూస్ తీసుకోవాలి. ఆర్ వాల్యూస్ ఎప్పుడు ఎలా ఉంటాయి, బీ కన్నా ఒక వాల్యూ తక్కువగా ఉంటుంది. సో బీ ఈజ్ ఈక్వల్స్ 3 అన్నప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2. ఓకేనా? సో ఇప్పుడు 0 1 2 కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం అప్లై చేయాలి. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేయాలి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని పెట్టుకొని చేయాలి. సింపుల్ రా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫార్ములా తర్వాత నీకు అర్థం కావాలి, నీకు క్వశ్చన్ చూడగానే నీకు అర్థం కావాలి. ఫస్ట్ మనం ఫార్ములా పెట్టుకోవాలి. ఫార్ములా అంటే ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. నెక్స్ట్ ఫార్ములా పెట్టుకున్న తర్వాత క్వశ్చన్ నుంచి మన డేటా వస్తుందా, క్వశ్చన్ నుంచి మనకి ఏం డేటా వస్తుంది, బీ వాల్యూ వస్తుంది. బీ వాల్యూ 3 ఉంటే ఆర్ వాల్యూస్ ఖచ్చితంగా ఏముంటాయి, 0 1 2 అని ఉంటుంది. 0 1 2 ఉన్నప్పుడు ఆర్ వాల్యూస్ తో మనం అప్లై చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకోవాలి. 0 అని పెట్టుకుని నెక్స్ట్ మన క్వశ్చన్ స్క్వేర్స్ అని ఉన్నది కాబట్టి స్క్వేర్స్ పెట్టేయాలి. ఒకరి క్యూబ్స్ అని ఉన్నాను నువ్వు క్యూబ్ చేయాలి. సింపుల్, అంతే. అర్థమవుతుందరా? ఇది నాకు తెలిసి చాలామందికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా మీరు ఇప్పటికెళ్ళి నేర్చుకున్నాను అనుకో, మీరు స్కూల్కి పోయాక ఇంకా ఈజీగా అనిపిస్తుంది. మీరు లేదు ఇక్కడ నేర్చుకోకుండా ఏం చేయకుండా మీరు డైరెక్ట్ స్కూల్కి పోయారనుకో, చాలామంది మ్యాథ్స్ అనే భయం ఉన్న వాళ్ళకి ఇంకా భయం అవుతుంది. అందుకని చెప్తున్నాను, సమ్మర్ హాలిడేస్లో డైలీ నువ్వు 1 అవర్ కేటాయిస్తే చాలు. నేను ఎంజాయ్ చేద్దానట్లేదు, డైలీ ఒక 1 అవర్ కేటాయిస్తే చాలు. నెక్స్ట్ నాన్న, షో దట్ one and only show that one and only one out of n plus 2 n plus 4 is divisible by 3 అని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్. సో మనము ఇలా క్వశ్చన్ చూడగానే మనం టెన్షన్ పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడుతుందా క్వశ్చన్? షో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n plus 2 or n plus 4 is divisible by 3. ఈజ్ డివిజబుల్ బై 3 అని ఇచ్చాడు. గివెన్ సొల్యూషన్ ఏంటి నాన్న? ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు మనకి? గివెన్ డివిజబుల్ బై 3 అన్నప్పుడు ఎనీ నెంబర్ విచ్ ఇస్ డివిజబుల్ బై 3 అన్నప్పుడు 3 అనేది ఏమవుతుందిరా? 3 అనేది డివైజర్ అవుతుంది. అంతే కదా? డివిజబుల్ బై 3 అన్నప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3? డివైజరే కదా. మరి డివైజర్ అన్నప్పుడు యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ప్రకారం మనం డివైజర్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం రా? బి అనే దాంతోనే కదా. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 3, అంతేనా? వేర్ ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఎన్ ఈజ్ ఇది బి ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. ఇంకోటి ఎన్ ఈజ్ పాజిటివ్ ఇంటిజర్. ఎన్ ఈజ్ పాజిటివ్ ఇంటిజర్ అన్నప్పుడు మరి ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్నే కదా. అంటే ఫార్ములా ప్రకారం మనకి ఏం తెలుసురా? we know that
అకార్డింగ్ టు యూక్లిడ్స్ ఆల్గరిథం లెమ్మా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. మరి ఇక్కడ ఏ వాల్యూ ఏంటిదిరా? ఏ వాల్యూ ఎంత మనకి ఇచ్చాడు కదా, మనకి ఏ వాల్యూ ఎన్ అని ఇచ్చిండు, మనకి బి వాల్యూ ఏమని ఇచ్చిండు 3 అని ఇచ్చిండు. ఇక్కడ బి వాల్యూ 3 అన్నప్పుడు ఖచ్చితంగా ఆర్ వాల్యూస్ ఏమవుతాయి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 అంతేనా? ఖచ్చితంగా బి ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2. ఒకవేళ బి 5 ఉంటే ఆర్ వాల్యూస్ ఏముండాలి, ఆర్ వాల్యూ 0 1 2 3 4 5 కన్నా తక్కువనే ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం మనం ఫస్ట్ రాసుకోవాలి. ఎందుకంటే చూడండి డివిజబుల్ బై 3 అని ఇచ్చాడు. డివిజబుల్ బై 3 అన్నప్పుడు బి వాల్యూ 3, బి వాల్యూ 3. ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఎన్ని పాజిటివ్ ఇంటిజర్ అన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ పెట్టుకుంటున్నాను. సరే పర్లేదు, ఇది మీరు ఇక్కడ మీ కన్ఫ్యూజన్ ఉంటే ఇది రబ్ చేసుకోండి మీరు. ఎన్ ఈజ్ పాజిటివ్ ఇంటిజర్, వీ నో దట్ అకార్డింగ్ టు ద ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. మరి ఏ అంటే ఏంటిది, ఎన్ ఈజ్ పాజిటివ్ ఇంటిజర్ అన్నప్పుడు ఎన్ పెట్టుకున్నాను, బి ఏమో 3, ఎందుకంటే క్వశ్చన్లో మనకి డివిజబుల్ బై 3 ఉంది కాబట్టి బి ఏమో 3, ఆర్ వాల్యూస్ మనకి తెలుసు 0 1 2. ఇప్పుడు మనం అప్లై చేసిద్దాం. ఇప్పుడు ఏం అప్లై చేయాలి, మనము ఒక్కొక్కటి అప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి నాన్న, ఎఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని చేయాలి, 2 అని చేయాలి. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్పుడు ఏమవుతుంది, ఫార్ములా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్, ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ అంటే ఏ అంటే ఎన్నే కదా, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు బి వాల్యూ ఎంత 3, బి వాల్యూ ఎంతనా ఇక్కడ రాస్తున్నాను, బి వాల్యూ ఎంత 3, 3q ప్లస్ ఆర్ వాల్యూ ఎంత 0, ఆర్ వాల్యూ ఎంత 0 కదా, 0 కాబట్టి ఇప్పుడు ఎన్ వాల్యూ ఏమవుతుంది, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3q అంతేనా, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3q. మరి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3q అన్నప్పుడు దేర్ ఫర్ డివిజబుల్ బై 3 దేర్ ఫర్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 3. ఎందుకంటే చూడండి రా, షో దట్ 1 and only 1 out of n plus 2 n plus 4 should be what, divisible by 3. ఇందులో n లేదా n plus 2 లేదా n plus 4 పెట్టుకున్నప్పుడు అది డివిజబుల్ బై 3 అవుతుందా లేదా చూసి చెప్పమంటున్నారు. మరి n పెట్టుకుంటే 3q ప్లస్ ఇక్కడ ఏం లేదంటే రిమైండర్ ఎంత, రిమైండర్ 0నే కదా, రిమైండర్ 0 ఎప్పుడు వస్తుంది, అది డివిజబుల్ బై 3 అయినప్పుడే కదా 0 వచ్చేది. ఓకేనా? ఒక్క నిమిషం నాన్న లైన్లో ఉన్నది, ఛార్జింగ్ లేదు. ఎన్ వాల్యూ ఎప్పుడు వస్తుందిరా, ఇక్కడ 0 వచ్చిందంటే ఖచ్చితంగా డివిజబుల్ బై 3 అన్నట్టే కదా. నెక్స్ట్ మనం ఎన్ వాల్యూ ఏమని పెట్టుకోవాలి, ఎన్ వాల్యూ 2 అని పెట్టుకుందాం మనం. ఎందుకంటే మన క్వశ్చన్లో ఇచ్చాడు n plus 2 అని పెట్టుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా 2 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏమి యాడ్ చేస్తాను, ఎన్కి సేమ్ దీనికే నేను ఇంకా 2 యాడ్ చేసుకున్నాను. ఎందుకు 2 యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే క్వశ్చన్లో మనకి n plus 2, ఇక్కడ n ఫస్ట్ ఇంకో ఎన్ చేసాము, నెక్స్ట్ n plus 2. నువ్వు n plus 2 ఇటు దిక్కు రాసుకుంటున్నావు అంటే ఖచ్చితంగా ఇటు దిక్కు కూడా రాసుకోవాలి కదా, ఈక్వేషన్ బోత్ సైడ్ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. కాబట్టి n plus 2 ఈజ్ ఈక్వల్స్ టు 3q plus 2. మరి ఒక డివిజబుల్ బై 3 అయినప్పుడు ఇక్కడ నీకు రిమైండర్ 2 వచ్చిందంటే ఇక్కడ ఇది ఏంటిది ఫార్ములా ప్రకారం 2 అంటే అది డివిజబుల్ బై 3 అవుతుందా, కాదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3. ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3. అది ఎప్పుడు డివిజబుల్ అవుతుందిరా, వస్తే 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నప్పుడు మాత్రమే డివిజబుల్ అవుతుంది. సో రిమైండర్ ఖచ్చితంగా అలా రావాలంటే రిమైండర్ మనకి ఏం రావాలి, ఖచ్చితంగా మనకి 0నే రావాలి. సో n plus 2 పెట్టుకుంటే మనకి ఏమొచ్చింది, రిమైండర్ 2 వచ్చింది కాబట్టి నాట్ డివిజబుల్ బై 3. ఇప్పుడు నేను ఏం పెట్టుకోవాలి, nతో చేశాను, n plus 2తో చేశాను. నెక్స్ట్ నేను ఏం చేయాలి, దేనితో చేయాలి అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమున్నదిరా n plus 4తో ఉంది.
n+4తో ఉన్నది కాబట్టి ఇప్పుడు n+4 అయితే ఇక్కడ నేను 4 యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఈక్వేషన్కి ఇక్కడ ఉన్న ఈక్వేషన్కి ఇక్కడ 4 యాడ్ చేసుకుంటే ఇక్కడ కూడా ఏం చేయాలి 3q + 4 అవుతుంది. మరి 4 అవుతుందంటే ఒక రిమైండర్ 4 వచ్చిందంటే దాని యొక్క అది డివిజబుల్ బై 3 అవుతుందా కాదా? అది డివిజబుల్ బై 3 అవుతుందా కాదా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే 4 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి అది డివిజబుల్ బై 3 కాదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3. సాటిస్ఫై అయిందా? ఒకసారి మీరు క్వశ్చన్ చూడండి. షో దట్ 1 and only 1 అంటే 1 and only 1 అవుట్ ఆఫ్ n+2 n+4. ఈ n+2 n+4లో 1 and only 1 ఏదైనా ఒకటే చూపెట్టాలి మనం. అది ఏం చూపెట్టాలి? డివిజబుల్ బై 3 అని చూపెట్టాలి. మరి ఇక్కడ n+2 n+4లో మనం చూపెట్టామా? మనం ఒకటే చూపెట్టాం కదా. ఇక్కడ మనకి చూడు ఒకటే డివిజబుల్ బై 3 అని చూపెట్టాం మనం. ఇప్పుడు మరి n+2 డివిజబుల్ బై 3 అయిందా? కాలేదు. n+4 డివిజబుల్ బై 3 అయిందా? కాలేదు. ఓకేనారా? సేమ్ ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ మీరు ఖచ్చితంగా r ఇక్కడ ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం పెట్టుకోవాలి? r 0 అయిపోయింది. r 1కి కూడా అలానే ప్రూవ్ చేయాలి, r 2కి కూడా మనం అలానే ప్రూవ్ చేయాలి. ఇఫ్ r 1 ఇప్పుడు r 1 అనేప్పుడు మన ఫార్ములా ఏమని తెలుసు? a bq + r ఇది ఫార్ములా. అప్పుడు a అంటే ఏంటిది? n b అంటే ఏంటిది? 3q + r యొక్క వాల్యూ ఎంత? 1. సో 1 కాబట్టి ఇక్కడ మనకి ఏమున్నది? ఇక్కడ రిమైండర్ 1 ఉంది. 1 ఉన్నప్పుడు మరి అది డివిజబుల్ బై 3 అవుతుందా కాదా? రిమైండర్ 1 వచ్చినట్టు డివిజబుల్ బై 3 అవుతుందా? కాదు. therefore not divisible by 3. ఇప్పుడు n అయిపోయింది. n అయిపోయిన తర్వాత మనం ఏం పెట్టుకోవాలి? n+2 అని పెట్టుకోవాలి. మరి n+2 అని పెట్టుకుంటున్నాం అంటే ఖచ్చితంగా రైట్ హ్యాండ్ సైడ్కి కూడా nకి 2 యాడ్ చేయాలి. ఇక్కడ nకి నేను ఏం యాడ్ చేస్తున్నాను? 2 యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? 3q ప్లస్ ఇప్పుడు నార్మల్ nకి ఎట్లాగో ఇది n వాల్యూ ఇంత +2. అర్థమైందా? సో ఒకసారి మీకు కనబడకపోతే నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తాను. చూడండి, నెక్స్ట్ పేజ్లో రాస్తాను. ఒక్క నిమిషం. మనం ఏం చూసాం మనం ఇక్కడ n వాల్యూ చూసాం మనం. నెక్స్ట్ r వాల్యూ n+1 అనేది అప్లై చేద్దాం ఇక్కడ మనం. నెక్స్ట్ r 1 అయినప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటిదా? a bq + r. అంతేనా? a bq + r. మరి a యొక్క వాల్యూ ఏంటిది? a యొక్క వాల్యూ మనం n అని పెట్టుకున్నాం. క్వశ్చన్లో n అని ఇచ్చాడు కాబట్టి n. మరి b వాల్యూ ఎంత క్వశ్చన్ ప్రకారం? 3q. మరి ఇక్కడ r వాల్యూ ఏం పెట్టుకోవాలి? 1 అని పెట్టుకోవాలి. మరి రిమైండర్ 1 వచ్చిందంటే మనకు తెలుసు, మన రిమైండర్ 1 వచ్చినప్పుడు ఏంటిది? ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3. therefore not divisible by 3. not divisible by 3. అంతేనా? మరి n వాల్యూ ఇలా పెట్టుకున్నాను. n వాల్యూ వచ్చినప్పుడు 1 వచ్చింది కాబట్టి నాట్ డివిజబుల్ బై 3. ఇప్పుడు nకి నేను ఏం యాడ్ చేయాలి? క్వశ్చన్లో మనకి ఏముందిరా? క్వశ్చన్లో nకి నెక్స్ట్ 2 యాడ్ చేయాలి. nకి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీనికి నేను ఏం చేస్తున్నానంటే 2 యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను nకి +2 యాడ్ చేశానంటే ఖచ్చితంగా దీనికి కూడా +2 యాడ్ చేయాల్సిందే కదా. n + 2 = 3q + 1 + 2
అప్పుడు ఏమవుతుందంటే n+2 = 3³ + 3 అవుతుంది. అర్థమైందా? ఏం లేదు నాన్న, ఇది ఈక్వేషన్ రా, ఇది ఈక్వేషన్. దీనికి నేను 2 యాడ్ చేసుకున్నాను, మరి ఇటు 2 యాడ్ చేసుకున్నప్పుడు ఇటు దిక్కు కూడా 2 యాడ్ చేయాలి కదా, అదే నేను చేశాను. సో 3³ + 3 అంటే అది 3 రిమైండర్ 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా 3 అనేది డివిజబుల్ బై 3 అవుతుంది. కాబట్టి దేర్ఫర్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 3. మనకిచ్చిన కండిషన్ ఏంటిది? ఖచ్చితంగా మూడిట్లలో ఏదైనా ఒకటే సాటిస్ఫై కావాలి. ఇది కాలేదు, ఇది అయింది, ఖచ్చితంగా నెక్స్ట్ n=4 అన్నప్పుడు n+4 అన్నప్పుడు సాటిస్ఫై అవుతుందా కాదా? కాదన్నట్టే కదా, అంతే. ఇప్పుడు నేను nకి ఏం యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. మరి 4 దీనికి యాడ్ చేయాలా? కాదు, దీనికి యాడ్ చేయాలి. దీనికి రా, దీనికి యాడ్ చేయాలి. n+4 = 3³ + 1 + 4. అప్పుడు ఏమవుతుంది? n+4 = 3³ + 5 అవుతుంది. నీకు రిమైండర్ 5 వచ్చినప్పుడు డివిజబుల్ అవుతుందా కాదా? కాదు, ఎందుకంటే రిమైండర్ మన 5 ఉన్నది కాబట్టి. దేర్ఫర్ నాట్ డివిజబుల్ బై 3. నాట్ డివిజబుల్ బై 3. మన కండిషన్ సాటిస్ఫై అయింది. ఏదైనా మూడిట్లలో ఏదైనా ఒకటే సాటిస్ఫై కావాలి. n లేదా n+2 n+4 ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి సాటిస్ఫై కావాలి. మనకి ఇక్కడ n+2 సాటిస్ఫై అయింది. ఓకే, మరి ఇదంతా దేని గురించి? r=1 ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? r=2 కూడా చేయాలి. ఎందుకంటే మన r యొక్క వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? r=0, r=1, r=2 ఇలా ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి r=0 చేసాం, 1 చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం దేనితో చేయాలి? 2 చేయాలి. if r=2, if r=2 మన ఫార్ములా ఏం తెలుసు నాన్న? a = bq + r. a = bq + r. a యొక్క వాల్యూ ఎంత? n b అంటే 3³ + r వాల్యూ ఎంత? r వాల్యూ 2 కదా, 2 కాబట్టి రాసుకుంటున్నాను. మరి n వాల్యూ ఉన్నప్పుడు రిమైండర్ 2 ఉంది. n ఉన్నప్పుడు రిమైండర్ 2 ఉంటే 2 డివిజబుల్ బై 3 కాదా? రిమైండర్ మన 2 వచ్చిందంటే అది డివిజబుల్ బై 3 కాదా? ఖచ్చితంగా కాదు. కాబట్టి దేర్ఫర్ నాట్ డివిజబుల్ బై 3. నాట్ డివిజబుల్ బై 3, అంతే సింపుల్. మరి n వాల్యూ 2 అని అన్నప్పుడు డివిజబుల్ కాలేదంటే ఖచ్చితంగా n+2 లేదా n+4లో అది డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు n+2 పెట్టుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ కూడా ఏం పెట్టుకోవాలన్నా? 2 పెట్టుకోవాలి. 3³ + 2 అదేమో ఉన్న క్వశ్చన్. దానికి నేను నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. అప్పుడు n+2 = 3³ + 4. మరి రిమైండర్ 4 వచ్చింది. రిమైండర్ 4 వచ్చిందంటే డివిజబుల్ బై 3 కాదా? 4 ఎట్లాగో డివిజబుల్ బై 3 కాదు. సో దేర్ఫోర్ నాట్ డివిజబుల్ బై 3. ఖచ్చితంగా ఈ రెండు కాలేదంటే n+4 డివిజబుల్ అవుతుందా కాదా? ఖచ్చితంగా అవుతుంది. సో మనం ఒకసారి చూద్దాం. n+4 నేను ఈ +4 దేనికి యాడ్ చేస్తున్నాను? ఇక్కడ దీనికి యాడ్ చేయాలి. n+4 = 3³ + 2 + 4. అప్పుడు ఏమవుతుంది? 3³ + 2 + 4 అంటే 6. రిమైండర్ 6 వచ్చింది. 6 డివిజబుల్ బై 3 కాదా? ఖచ్చితంగా డివిజబుల్ బై 3. ఓకేనా? ఖచ్చితంగా డివిజబుల్ బై 3. కాబట్టి దేర్ఫోర్ డివిజబుల్ బై 3. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం సాటిస్ఫై అయింది? రా? క్వశ్చన్లో చూడండి. దేర్ఫోర్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారా? షో దట్ 1 and only 1 out of n+2 n+4 is divisible by 3. అంతే, మనం అదే రాసిద్దాం. ఇంకా దేర్ఫోర్ 1 and only 1 out of n+2 n+4
ఈజ్ డివిజబుల్ బై త్రీ. అర్థమైందా? సింపుల్ రా. ఎన్ వాల్యూ n+2 వాల్యూ n+4 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను నేను అందులో. ఎన్ వాల్యూని n+2 వాల్యూని n+4 వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ అది సింపుల్గా. సో ఇది మనకి ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ తెలుసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దీనికంటే ముందు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అంటే మీ అందరూ తెలుసు, ఖచ్చితంగా ఆ నెంబరు దానికి 1 ఇంకా ఆ మల్టిపుల్ తప్ప ఇంకే మల్టిపుల్ ఉండద్దు, ఫ్యాక్టర్స్ ఉండద్దు. సారీ, ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 3 5 7 11 13 17 19 ఇలా ఇవన్నిటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం, అంతే కదా. ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి మీరు మీ చిన్న చిన్న క్లాసులలో కూడా మీరు నేర్చుకుని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు. అంటే ఏంటిది, ఇప్పుడు 2 ఉందనుకో, 1 టేబుల్లో 1 2s are 2, ఇంకా 2 1s are 2. ఈ టేబుల్స్లో తప్ప ఇంకెక్కడైనా 2 వస్తుందా, ఇంకెక్కడైనా 2 వస్తుందా? ఇలాంటి వాటిని మనము ప్రైమ్ నెంబర్స్ అంటాము. 1 మల్టిపుల్లో తప్ప, 1 టేబుల్లో తప్ప, 1 టేబుల్ ఇంకా దాని ఒక టేబుల్లో తప్ప ఇంకెక్కడ వచ్చినా కానీ వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇలా ఒక వార్డులలో వస్తే మాత్రమే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ సపోజ్ 4ని చూడండి, 1 4s are 4, 2 2s are 4, 4 1s are 4. మరి ఇది ప్రైమ్ నెంబరా? కాదు. ఎందుకు? దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటిది, 1 టేబుల్లో ఇంకా ఇట్ సెల్ఫ్, ఏ నెంబర్ విచ్ షుడ్ హ్యావ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1 and itself. అది 1 టేబుల్లో ఇంకా దాంట్లో ఒక టేబుల్లో మాత్రమే రావాలి. కానీ ఎక్కడెక్కడ వస్తుందిరా, ఇక 2 టేబుల్లో కూడా వస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్, ఇప్పుడు 3 చూడండి, మీరు 3 చూడండి, ఖచ్చితంగా 1 టేబుల్లో వస్తుంది, 1 3s are 3 వస్తుంది, ఇంకా 3 1s are 3 వస్తుంది. ఇది కాకుండా ఇంకెక్కడైనా వస్తుందా? రాదు. ఇక్కడ ఈ నెంబర్స్ అన్నీ కూడా, ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా 1 టేబుల్లో ఇంకా వాటి యొక్క నెంబర్లో మాత్రమే వస్తుంది. వాటిని మనం ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇవి కాకుండా రిమైనింగ్ ఉండే వాటి అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. ఇప్పుడు 4 6 8 9 12 ఇవన్నీ కూడా మిగతా టేబుల్స్లలో కూడా వస్తాయి. కాబట్టి దోస్ ఆర్ ఆల్ వాట్, కాంపోజిట్ నెంబర్స్. అర్థమైంది కదా. దీనికి సంబంధించింది మనకి నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. చూడండి నాన్న, ఫస్ట్ వన్ ఏంటిది, 140. మనం ఇది ఇందులో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 140 ఉంది కాబట్టి నువ్వు కేవలం ప్రైమ్ నెంబర్స్తోనే చేయాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, దాని యొక్క ఫ్యాక్టర్స్ 1 and itself మాత్రమే ఉండాలి. అవి కాకుండా ఇంక ఏ టేబుల్స్లలో కూడా అవి రావద్దు. వాటిని మనం ఏమంటాం, ప్రైమ్ నెంబర్స్ అంటాం. మరి ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ గుర్తుండాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం 2 అనేది ప్రైమ్ నెంబర్ కదా, 2 నుంచి చేద్దాం. 2 7s are 14, 0. ఇప్పుడు కొందరు ఉంటారు, అన్న ఇది 10తో చేయొచ్చు కదా అన్న అంటారు, 10తో చేయొచ్చు కదా అన్న అంటారు. మరి 10 ప్రైమ్ నెంబరా? 10 ప్రైమ్ నెంబర్ కాదు కదా. 10 ప్రైమ్ నెంబర్ కాదన్నప్పుడు 10తో చేయొద్దు. మరి నెక్స్ట్ మరి 5తో చేయొచ్చు అన్న అంటే 5 ప్రైమ్ నెంబర్ కదా, 5తో చేయొచ్చు. నువ్వు 5తో చేసినా కదా వస్తుంది, లేదంటే 2తో చేసినా కూడా అదే వస్తుంది. ఇప్పుడు 70. ఇప్పుడు చూడండి, కానీ 2తో చేయొచ్చు, 5తో చేయొచ్చు, కానీ నేను ఇక్కడ 5తో చేస్తున్నాను. చూడండి, మీరు ఎలా చేసినా పర్లేదు.
70 కాబట్టి ఇప్పుడు 5 1 జార్ 70, 5 1 జార్ 5, 6 7, 5 4 జార్ 70, 5 4 జార్ 20. ఇప్పుడు నెక్స్ట్ 14 ఉందిరా, 14 ఉంది కాబట్టి 2 7 జార్ 14, 2 7 జార్ 14. సో ఇప్పుడు మనకి ఇప్పుడు 7ని 7 1 జార్ 7, అర్థమైందా? ఇప్పుడు మనకు వచ్చిన ఇప్పుడు వచ్చిన ఇవన్నీ ఏంటిరా, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కదా. దేర్ఫర్ 140 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 7. అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7 అని రాసుకోవచ్చా? ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సింపుల్. ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు వీటిని దేనితో చేయాలి, ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చేయాలి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే వాటిని మల్టిప్లై చేసుకోవాలి. ప్రోడక్ట్ అంటున్నాడు కాబట్టి మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 5 ఇంటూ చూడండి, 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 7, కాబట్టి 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 7. దీన్ని 2 ఇంటూ 2 ఏమని రాసుకున్నాను, 2 స్క్వేర్ అని రాసుకున్నాను. 5 ఇంటూ 7 యాజ్ ఇట్ ఈస్. చాలా సింపుల్ రా ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ మీకు చాలా సింపుల్గా ఉంటారా మీకు? త్రీ ఎయిట్ టూ ఫైవ్ ఉంది. 3825 అన్నప్పుడు మనం దేనితో చేయాలి, మనము 5తో చేయాలి, అంతే కదా. 5తో కాకుండా మిగతా నెంబర్స్తో చేయొచ్చా? కేవలం ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చేయాలి. సో కాబట్టి ఇక్కడ 5తో చేస్తున్నాను నేను. ఇక్కడ 5 7 జార్ 35, 36 37 38, 3 పెట్టుకున్నాను. 5 6 జార్ 30, 2 రిమైండర్, 5 5 జార్ 25, 5 5 జార్ 25, 765 వచ్చింది. మళ్ళీ 765 దేంతో చేయాలి, డివైడ్ చేయాలి, మళ్ళీ 5తోనే కదా. కాబట్టి 5 1 జార్ 5, రిమైండర్ అంతా 6 7 2 ఉంది. 5 5 జార్ 25, రిమైండర్ అంతా 1 3, 153 వచ్చింది. 153 వచ్చిందంటే 153 దేంట్లో నుంచి పోతుంది, 3తో చేద్దాం. 3 5 జార్ 15, 1 51 వచ్చింది. నెక్స్ట్ 51 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ 51 అనేది ప్రైమ్ నెంబరా కాదా, ఆ 51 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని చూడాలి. సో 51 కూడా ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 3 టేబుల్లో పోతుంది. 3 1 జార్ 3 4 5, 3 7 జార్ 21. మరి 17 అనేది ప్రైమ్ నెంబరా కాదా? 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడితో ఆపేయాలి. సో 17 1 జార్ 17. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది, దేర్ఫర్ 3825 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17, అంతేనా. 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చునా, 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17, అంతేనా. సింపుల్ రా. నువ్వు డివిజన్ చేయాలి, దాన్ని రాసేయాలి. డివిజన్ చేయడం, దాన్ని రాసేయడం. ఇంకా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 5005, దీన్ని మనం ఏంతో చేయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్తోనే చేయాలి. సో కాబట్టి 5తో చేస్తున్నాను. 5 1 జార్ 5 0 0 5, సారీ 1, 5 1 జార్ మళ్ళీ 5. నెక్స్ట్ ఈ 1001 అనేది ఎప్పుడు పోతుంది, 3 టేబుల్లో పోతుందా? ఒక్క నిమిషం, 3 టేబుల్లో పోదనుకుంటా. 7 1 జార్ 7 8 9 10 30 కాబట్టి 7 4 జార్ 28 29 30, 7 3 జార్ 21, 7 3 జార్ 21. సో 143ని ఇది ఎప్పుడు పోతుందంటే 2 టేబుల్లో పోదు. 11 జార్ 11 1 జార్ 11, 11 13 జార్. చూసారా, ఇలా మనం చూసుకోవాలి. ఇక్కడ మీకు కనుక ఇక్కడ టేబుల్స్ రాలేదనుకో చాలా కష్టమవుతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు 7 టేబుల్లో మీకు వచ్చింది. నెక్స్ట్ ఈ 143 అనేది ఏ టేబుల్లో పోతుంది, ప్రైమ్ నెంబర్స్లో 2లో పోతుందా, 3లో పోతుందా, 5లో పోతుందా, 7లో పోతుందా,
ఇది మీకు కనుక 20 టేబుల్స్ వరకు పర్ఫెక్ట్ రాలేదనుకో ఇక్కడ కష్టం అవుతుంది. సో కాబట్టి అందుకోసమే మీరు టేబుల్స్ కూడా 20 వరకు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటిది 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఇదే దాని యొక్క ఆన్సర్. మీరు ప్రోడక్ట్ కనుక్కోమన్నాడు కదా, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ఫైండ్ ద LCM and HCF of 12, 15 and 21. సింపుల్ రా, ఇక్కడ 12, 15, 21కి LCM ఇంకా మనము HCF అనుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 12, 15, 7, 21కి చేద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ 12, 15, 21 వీటిని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి రా, యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ 12కి చేయండి. 3 4s are 12, 2 2s are 4. దీని యొక్క వాల్యూ ఎంత ఇప్పుడు 12 యొక్క వాల్యూస్ ఎంత 3 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ 15 చేయండి. 3 5s are 5 1s are. ఇప్పుడు 15 యొక్క వాల్యూస్ ఎంత 3 ఇంటూ 5. నెక్స్ట్ 21కి ఇవ్వండి రా, సారీ ఇక్కడ 21 చేయండి. 3 7s are 7 1s are. ఇప్పుడు 21కి ఏమొచ్చింది 3 ఇంటూ 7. ఇలా మనకు వచ్చాయి కదా. సేమ్ ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం అంతకుముందు బిట్లో చేసాం. ఇక్కడ ఏంటిది సపరేట్ 3 ఇచ్చారు కాబట్టి సపరేట్గా చేయాలి. చేశాక ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు ఫైండ్ ద LCM అండ్ HCF. LCM ఇంకా HCF అనుకోమంటున్నాడు. ఇక్కడ HCF ఏమవుతుందంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మూడిట్లలో 12, 15, 21 ఈ 3 డిజిట్స్లలో కామన్ ఉండే వాటినే మనం HCF అంటాం. ఇక్కడ 3లలో కామన్ ఏమేమి ఉన్నాయి ఈ 3 డిజిట్స్లో 3 నెంబర్స్లో 12లో 15లో ఇంకా 21లో కామన్ ఏమున్నాయంటే 3 ఉంది కామన్గా. అర్థమవుతుందా? 3 అనే నెంబరు 12లో ఉంది, 3 అనే నెంబరు 15లో ఉంది, 3 అనే నెంబరు 21లో కూడా ఉంది. ఇలా 3 నెంబర్స్లలో కామన్గా 3 ఉండడం వల్ల ద HCF ఈజ్ 3. HCF అనేది ఏమవుతుందా 3 అవుతుంది. ఇంకా ఏమైనా కామన్ ఉందా 3 తప్ప ఏమైనా కామన్ ఉందా చూడండి. 2 15లో లేదు, 2 అనేది 21లో లేదు. సో 2 అనేది కాదు ఇంకా. సో ఇంకా 5 కూడా లేదు కాబట్టి ఓన్లీ 3 ఉంది కాబట్టి 3 ఇస్ ద HCF. మరి LCM ఏమవుతుందంటే అప్పుడు మీరు LCM ఏమవుతుందంటే ఈ 3 అనేది పక్క పెట్టండి. ఎందుకంటే 3 అనేది మనం ఒక రాసుకున్నాం కదా HCFలో, అది పక్క పెట్టేసి రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ 2 ఇంటూ 2 5 7. LCM is what 2 into 2 into 5 into 7 రాసుకున్నారు కదా. లాస్ట్కి ఇంకా మిగిలిపోయింది ఏమైంది 3 ఉంది కదా. 3 ఉంది కాబట్టి ఇంటూ 3ని చేయండి. ఇది ఒక ట్రిక్ మీకు ఈజీగా, ఇలా మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూయే వాటి యొక్క LCM. అప్పుడు వాటి యొక్క LCM ఏమవుతుంది 2 2s are 4, 4 5s are 20, 20 7s are 140, 143s are 143s are ఏమవుతుంది 420. అర్థమైందా నాన్న? చాలా ఈజీ ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇలా మీరు ఒక 2-3 మోడల్ చూసారనుకో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి 17కి చేద్దాం మనం. ఫస్ట్ 17కి మనం ఏం చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. మరి 17 ప్రైమ్ నెంబర్ కదా 17 ఏ టేబుల్లో వస్తే 1 టేబుల్లో వస్తుంది, లేదంటే 17 టేబుల్లోనే వస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా 17 1s are 17 అంతే. ఇంకో నెంబర్ చూడండి 23. మరి ఇప్పుడు 17కి ఏమన్నా రాసుకోవాలి ఇక్కడ నేను
17 అనే రాసుకున్నాను. 17 × 1 అంతే కదా. సో 23కి ఏమని రాసుకోవాలి? 23 అనేది ఏంటిది? ప్రైమ్ నెంబరా కాదా? కొంతమంది అసలు ఇది ప్రైమ్ నెంబరా కాదని డౌట్ఫుల్గా ఉంటారు. సో కాబట్టి మీరు ప్రైమ్ నెంబర్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలరా. మీరు ప్రైమ్ నెంబర్స్ అట్లీస్ట్ 50 వరకు అయినా రావాలి మనకి. ఓకేనా? సో 23 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 23 1s are 23. అన్నా అక్కడేమో 1 రాయలేదు, మరి ఇక్కడ 1 రాస్తున్నారు. ఏంటంటే మీరు 1 రాసుకున్నా రాసుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ 29. ఈజ్ 29 ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్? 29 ప్రైమ్ నెంబరా కాదా? 29 అనేది కూడా ప్రైమ్ నెంబరే. ఎందుకంటే 29 అనేది మీకు ఏ టేబుల్లో కూడా రాదు. అది 3లో రాదు, 4లో రాదు, 5లో రాదు, 6లో రాదు, 7లో రాదు, ఎక్కడ కూడా రాదు. కాబట్టి 29 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో 29 1s are 29 కాబట్టి 29 కూడా ఏమని రాయాలి? 29 × 1 అని రాయాలి. మరి హెచ్సిఎఫ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలరా? కనుక్కోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎల్సిఎం ఇంకా హెచ్సిఎఫ్ అనుకోవాలి. ఎల్సిఎం ఇంకా హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. మరి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్. ఈ మూడిట్లలో ఉండే కామన్ ఫ్యాక్టర్ ఏమున్నది? ఈ మూడిట్లలో ఏమైనా కామన్గా ఉన్నాయా? ఏమి లేవు. కామన్గా ఏమి లేవు. ఓన్లీ 1 ఉంది కాబట్టి వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ ఈస్ 1. హెచ్సిఎఫ్ ఈస్ 1. అర్థమవుతుందా? హెచ్సిఎఫ్ ఈజ్ 1. మరి ఎల్సిఎం ఏమవుతుంది? ఫస్ట్ ఈ కామన్ ఫ్యాక్టర్ ఉండే వాటిని పక్క పెట్టేసి మిగతా ఏమేమి ఉన్నాయి? 17 × 23 × 29 ఇవి రాసిన తర్వాత, ఇవి రాసుకున్న తర్వాత నెక్స్ట్ దాని యొక్క మీద ఉన్న హెచ్సిఎఫ్ని దాన్ని రాయండి. మీద హెచ్సిఎఫ్ ఆన్సర్ ఏమున్నది రండి? నెక్స్ట్ 1 ఉంది కాబట్టి ఇంటూ 1 అని రాయండి. ఓకేనా? అది ఎల్సిఎం ఇంకా హెచ్సిఎఫ్. చాలా ఈజీరా, చాలా ఈజీ, చాలా సింపుల్. ఇది మనం అందరం కూడా మీరు ముందే నేర్చుకొని పోయారనుకో మీకు మ్యాథ్స్ అంటే కాన్ఫిడెంట్గా ఉంటుంది. అదే మనకి మ్యాథ్స్ ముందే నేర్చుకోకుండా అక్కడ పోయి టెన్షన్ పడేదానికంటే ఇక్కడ మనము ముందే నేర్చుకొని ఒక క్లారిటీతో పోయినాం అనుకో మనకు సార్ చెప్తుంటే మనకు పెద్ద హార్డ్గా ఏమి అనిపించదు మనకి. నెక్స్ట్ ఎయిట్. ఇవన్నీ మీ 10th క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ సార్. ఇవన్నీ కూడా మీ 10th క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ సార్. నేను మెయిన్ చెప్తున్నాను. ఇవి నేర్చుకుంటే మాత్రం మీకు దాదాపు అన్ని మోడల్స్ అన్నీ కవర్ అయిపోతాయి. మీరు అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చెప్పినా కానీ చూసినా కానీ మీకు క్లారిటీ అంటూ వస్తుంది, మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 8 9 25. ఇప్పుడు ఏం చేయాలి? మనం 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 4s are 8 రాస్తున్నాను. 4ని కూడా ఏమని రాసుకుంటున్నాను? 2 2s are 4 అని రాసుకుంటున్నాను. 2 2s are 4 అని రాసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు 8కి ఏమని రాయాలి? 2 × 2. నెక్స్ట్ 9కి ఏంటిది? 9 2 టేబుల్లో పోతుందా? పోదు కాబట్టి 3 3s are 9. 3 3s are 9. సో 9కి ఏమని రాస్తున్నాను? 3 × 3. నెక్స్ట్ 25కి కూడా ఏమని రాయచ్చు మనము? 5 టేబుల్లో 5 × 5. 5 × 5. మరి ఇందులో ఏమైనా కామన్గా ఉందా? ఇందులో ఏమైనా కామన్గా ఉన్నాయారా? ఏం కామన్గా లేదు కాబట్టి హెచ్సిఎఫ్ షుడ్ బి ఈక్వల్ టు వాట్? హెచ్సిఎఫ్ షుడ్ బి ఈక్వల్ టు వాట్? 1. మరి ఎల్సిఎం ఏమవుతుంది? చెప్పండి మీరు. వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం ఈజ్ వాట్? ఇవన్నీ ఇంకా కామన్గా ఏం లేవు కాబట్టి ఇవన్నీ రాయాలి. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? ఇక్కడ 2³ అని రాసుకోవచ్చా? దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ 3² అని రాసుకుంటున్నాను. దీన్ని ఏమని రాసుకుంటున్నాను? 5² అని రాసుకుంటున్నాను. దెన్ వాట్ ఈస్ ద ఎల్సిఎం? 2³ × 3² × 5². అర్థమైందా? సింపుల్గా హెచ్సిఎఫ్ అంటే ఏంటిది? కామన్గా ఉండే వాటిని రాయాలి. ఎల్సిఎం అంటే ఏంటిది? కామన్గా ఉండేదాన్ని కాకుండా
మిగతాదంతా రాసి హెచ్సిఎఫ్ ఆన్సర్ని పక్కన మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మల్టిప్లై చేసిన మల్టిప్లై అయిపోయిన ఒకటే కాబట్టి నేను 1 రాయట్లేదు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా సింపుల్ రా. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రావాలంటే మీకు ప్రైమ్ నెంబర్స్ అనేది క్లారిటీగా వచ్చి ఉండాలి, క్లియర్గా వచ్చి ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ రాలేదనుకో మరి ప్రైమ్ నెంబరా కాదా, ఇది చేయొచ్చా కాదా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనం ఆ కన్ఫ్యూజన్ ఉండేదానికంటే ఆ ప్రైమ్ నెంబర్స్ నేర్చుకోవడం బెటర్. ఓకేనా? నెక్స్ట్ explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. నేను క్లారిటీగా చెప్పాను రా. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిది, ఖచ్చితంగా దానికి ఏ ఒక్క మల్టిపుల్ కూడా ఉండద్దు. ఇప్పుడు చూడండి 17 తీసుకున్నాను అనుకో, 17 into 1 మాత్రమే ఉండాలి. ఇప్పుడు చూడండి 4 ఉంది, 4ని నేను ఏమని రాసుకోవచ్చు, 2 into 2 అని రాసుకోవచ్చు. ఇలా 1 కాకుండా ఇంకా వేరే మల్టిపుల్ ఏమైనా ఉంటుందంటే సో అది కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఖచ్చితంగా 1 మల్టిపుల్ ఏమి ఉండాలి, ఒక 1 into 1 అయినా ఉండాలి అంతే. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటిది, వేరే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అది కాంపోజిట్ నెంబర్స్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. అవి ఎందుకు కాంపోజిట్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వన్ తీసుకుందాం, 7 into 11 into 13 plus 13. దీన్ని ఏమని రాసుకోవచ్చు నేను, 7 into ఇక్కడ ఈ రెండిట్లలో కామన్ తీయచ్చు కదా, 7 into 11 into 1 7 into 11 into 7 into 11 into 1 plus సారీ ఇక్కడ 13 కామన్ చేయొచ్చు కాబట్టి 7 into 11 into 1 plus 1. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది ఇది, 13 కామన్ తీస్తే 7 into 11 into 2. సో 7 11s are 77. సో 77 into 2 ఏమవుతుంది, 77 into 2, 7 2s are 14, 7 2s are 14, 154. సో 13 into 154, 13 into 154. ఇలా ఇంటూ 154. ప్రైమ్ నెంబర్స్కి ఏమని చెప్పాను, ఖచ్చితంగా ఇంటూ 1 మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఇంటూ 154 వస్తుంది కాబట్టి దేర్ ఫార్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. జస్ట్ ఏ మినిట్. హలో, మీద క్లాస్లో ఉన్నాను. నువ్వు తాళమేసిపోను. ఇక్కడ చూడండి అన్న, మీకు ఖచ్చితంగా ఒక ప్రైమ్ నెంబర్స్కి దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏమని ఉండాలి, 1 మాత్రమే ఉండాలి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉండాలి. కానీ ఇక్కడ దీనికి ఫ్యాక్టర్స్ ఏమున్నది, 13కి ఏమున్నది ఫ్యాక్టరు, 154 ఉంది. 154 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సిన్స్ 13 ఈజ్ హ్యావింగ్ other multiples, other factors than 1 కన్నా మిగతా ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి కాబట్టి therefore it is a composite number. It is a composite number. అర్థమవుతుందా, క్లారిటీ కదా? ఒక ప్రైమ్ నెంబర్కి ఏమి ఉండాలి, ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉండాలి. కానీ ఇక్కడ 1 కాకుండా 13 అనేది ప్రైమ్ నెంబర్. ఆ ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్ ఏముంది, 154 ఉండడం వల్ల ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1
+5 ఉంది ఇక్కడ. +5 ఉన్నప్పుడు ఈ రెండిట్లో నేను ఏమేమి కామన్ తీస్తున్నాను రా? 5 కామన్ తీస్తున్నాను. 5 కామన్ తీస్తే అప్పుడు ఏమైంది? 7 × 6 × 4 × 3 × 2 × 1 +1 అయింది. కాబట్టి సో నువ్వు ఇదంతా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 7 × 6 = 42, 3 × 2 = 6, 6 × 2 = 12. సో 42 × 12 ఎంత వస్తుంది? 42 × 12 ఎంత అవుతుంది? చూడండి, మల్టిప్లై చేయండి మీరు. ఇక్కడ 3 × 2 = 6, 6 × 4 = 24 కాబట్టి ఇదంతా మల్టిప్లై చేస్తే, ఇవన్నీ మల్టిప్లై చేస్తే మీకు 1008 + 1 5 × 1009. నేను ఏం చెప్పాను? ఒక ప్రైమ్ నెంబర్కి దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏమైనా ఉండాలని చెప్పాను? ఖచ్చితంగా 1 మాత్రమే ఉండాలని చెప్పాను. కానీ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 109 వస్తుంది. సిన్స్ 5 ఈజ్ హ్యావింగ్ ఫ్యాక్టర్స్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ రా. దానికి ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి దానికి ఒక ఫ్యాక్టర్ ఏమి ఉండాలి? ఖచ్చితంగా 1 అనే రావాలి. కానీ 5 దేంతో మల్టిప్లై అవుతుంది? ఇంకా మిగతా దాంతోనే వస్తుంది. కాబట్టి సిన్స్ 5 ఈజ్ హ్యావింగ్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1, సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఏమవుతుంది అది? ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్ as its factors. So it is a composite number. ఓకేనా? అది. సో నెక్స్ట్, will you show that 7 × 11 × 2 + 17 × 11 × 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. మనం దాన్ని కాంపోజిట్ నెంబర్ అనేది చూపెట్టాలి. కాంపోజిట్ నెంబర్ అనేది ఎప్పుడు అవుతుందన్నా? వాటికి 1 కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే అది కాంపోజిట్ నెంబర్ అనేది అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. (17 × 11 × 2 + 17 × 11 × 5. ఇప్పుడు వీటిని చూస్తే ఇందులో 17 × 11 ఉన్నది, ఇందులో 17 × 11 ఉంది. కాబట్టి 17 × 11 అనేది కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది? 2 + 5 అవుతుంది. ఈ 17 అనేది ప్రైమ్ నెంబరు, ఈ 11 అనేది కూడా ప్రైమ్ నెంబరు. వీటికి మనం ఏముండాలి? వీటికి 1 అనేది ఉండాలి ఫ్యాక్టర్స్. కాబట్టి 1 కాకుండా ఇక్కడ ఏమున్నది? ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మీరు ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్స్ మీరు చూడండి. నేను ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమని చెప్పాను? ఖచ్చితంగా వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమై ఉండాలి? ఖచ్చితంగా 1 అయి ఉండాలి. కానీ ఇక్కడ ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అయినప్పటికి కూడా వీటి యొక్క ఫ్యాక్టర్స్ 1 కాకుండా మిగతా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి కాంపోజిట్ నెంబర్స్. సిన్స్ ద నెంబర్ సిన్స్ ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఫ్యాక్టర్స్, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల therefore it is a composite number. ఫ్యాక్టర్స్ అనేటిది 1 ఉండాలి. 1 కాకుండా మిగతాయి ఉండడం వల్ల వాటిని మనం ఏమంటున్నాము? మనము కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాము. సో వాట్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్? యాక్చువల్లీ 1 కాకుండా మిగతా ఏమైనా ఉంటే వాటిని మనము కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. అర్థమైందా? క్లారిటీగా? సింపుల్, చాలా సింపుల్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమై ఉండాలి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అని ఉండాలి. 1 ఉండాలి. కానీ ఇది కాంపోజిట్ నెంబర్ ఉంటున్నాం. కాంపోజిట్ నెంబర్ అంటే 1 కాకుండా మిగతా ఏమైనా వస్తే అవి కాంపోజిట్ నెంబర్. సింపుల్గా మరి ఇక్కడ 1 కాకుండా మిగతా వచ్చినాయి కాబట్టి ఇవి కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6^100? 6^100కి లాస్ట్ డిజిట్ అడుగుతున్నారు. లాస్ట్ డిజిట్ అంటే ఏంటిది? యూనిట్ డిజిట్. సో మనము 6^100 అంటే జనరల్గా చూస్తున్నాను. 6^1 అంటే ఎంత? 6. 6^2 అంటే ఎంత? 6 × 6, అదేమవుతుంది? 36. లాస్ట్ డిజిట్ అంటే అనేది ఇలా యూనిట్ డిజిట్. 6³ అంటే ఎంత? 6 × 6 × 6, 6 × 6 = 36.
36 ఇంటూ 6 ఏమవుతుంది చూడండి, 36 ఇంటూ 6, 6 6 జార్ 36, 6 3 జార్ 18, 19 20 21 20 216. ఇలా మీరు ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా కానీ, ఇలా మీరు 6 పవర్ 4 6 పవర్ 5 ఇలా ఎన్ని చేసినా కానీ 6 పవర్ 100 వరకు కూడా మీకు ఏమొస్తుంది, ఇలా 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇలా 100 టైమ్స్ చేసినా కూడా లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది, 6 వస్తుంది. దేర్ఫోర్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 6. సింపుల్ కదా, చాలా సింపుల్ రా. మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకుంటే మీకు చాలా సింపుల్ అయిపోతుంది. సో కాబట్టి మీ అందరికి మీరు చూడడమే కాకుండా మీ అందరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మనకి డైలీ ఈ క్లాసెస్ 6 o'clockకి, ఈవినింగ్ 6 o'clockకి అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ రావడానికి. And thank you for this session.